సుహాస్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఐస్బర్గ్, ఇవాళ మనతో ఉన్నారు. మీకు ఎలా మొదలైంది ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది? నేను బ్రాండ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 11 years అయింది. దాన్ని ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసి కూడా 5.5 years అయింది. ఈ 5.5 సంవత్సరంలో దెర్ ఈజ్ నో డైరెక్ట్ కాంపిటీటర్ ఫర్ మీ ఇన్ ఆర్గానిక్ సెగ్మెంట్ ఇన్ ద కంట్రీ. ఓహో, ఓకే. 3 లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఒక చిన్న షాప్ స్టార్ట్ చేశాను. మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ లేదు. అవుట్ సోర్సింగ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి బ్రాండ్ లాంచ్ చేసాము. తిరుమలలో మా స్టోర్ ఉంది కొండపైన. ఫస్ట్ ప్రైవేట్ బ్రాండ్ హూ గాట్ ద పర్మిషన్ టు సెల్ అవర్ ఐస్ క్రీమ్. ఎట్లా? 26 టెస్టులు చేయడానికి నాకు 6 నెలలు పట్టింది. అసలు వాట్ ఈస్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్? మేము దేశీ మిల్క్ వాడతాం, దేశీ ఆవుల నుంచి తీసిన మిల్క్. దాంట్లో A2 ప్రోటీన్ ఉంటుంది. మేము ఆర్గానిక్ బటర్ వాడతాం, రాజస్థాన్ పంజాబ్ నుంచి తెస్తాం. యూజ్ అన్రిఫైన్డ్ షుగర్స్, దగా మిస్ట్రీ, పటిక బెల్లం అంటాం. అంటే యాజ్ పర్ ద ఫ్లేవర్ రిక్వైర్మెంట్. కొన్నిట్లో కోకోనట్ షుగర్ వాడతాం, కొన్నిట్లో పామ్ షుగర్ వాడతాం, కొన్నిట్లో జాగరీ పౌడర్ వాడతాం. షుగర్ స్వీక్ అయితే స్టీవియా వాడతాం. మీరు భారతదేశంలో ఎటువంటి ప్రోడక్ట్, ఎటువంటి కంపెనీ, ఏ బ్రాండ్ కంపేర్ ఇన్ ద సెన్స్ ఆన్ ఇట్ సేమ్ టేబుల్, సేమ్ ఫ్లేవర్ కంపేర్ చేసి నిజంగా నా ప్రోడక్ట్ వాళ్ళకన్నా బెటర్ అనిపించకపోతే దే కెన్ రైట్ ఎ మెయిల్. ఏ ప్రోడక్ట్ మీద కంట్రోల్ లేకుండా వచ్చిన వాళ్ళకి కాదు. 70 ఫిజికల్ స్టోర్స్, 45 డార్క్ స్టోర్స్, బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్, క్విక్ కామర్స్, ఈట్ ఫిట్ లాంటి MNC బ్రాండ్, క్యూర్ ఫుడ్స్ కంపెనీ అది. అండ్ HRX హృతిక్ రోషన్ బ్రాండ్ వాళ్ళ కీటో ఐస్ క్రీమ్ మేమే సప్లై చేస్తాం పాన్ ఇండియా. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పరా? PhD హోల్డర్ ఇన్ ఫార్మసీ. నమస్తే వ్యూస్. బయట కంట్రీస్లో ఆర్గానిక్ అనే పదం చాలా తక్కువగా వాడతారు. ఎందుకంటే అక్కడ మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ స్టోర్ క్లోజ్ అయిపోతుంది. వెరాజ్ ఇన్ ఇండియా, హైలీ పాపులేటెడ్ కంట్రీస్, మన ఇండియాలో తీసుకుంటే ఆర్గానిక్ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం అన్నట్లు అయిపోయింది. ఆర్గానిక్ అని పేరు పెడితేనే దాంట్లో ఆరోగ్యం ఉన్నట్టు, మిగతా అంతా పెస్టిసైడ్స్ ఇవన్నీ అది ముందు నుంచి జరిగిన ఎక్కడో అవకతవకల్లోనో ఎక్కడో ఓన్లీ ఆర్గానిక్ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం వచ్చింది. ఓకే, కూరగాయలు, పప్పులు, పల్సెస్ అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మన సంతోషానికి మన ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా ప్రతిదానికి మనకి ముందుకు వచ్చే పేరు ఐస్ క్రీమ్. వై నాట్ ఐస్ క్రీమ్ ఆర్గానిక్? ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఎందుకు అవ్వకూడదు? చాలామంది ఐస్ క్రీమ్ అనేది డెజర్ట్ కింద అది కొంచెం ఎక్సెప్షనల్ అనుకుంటారు. బట్ మనం ప్రతి హ్యాపీనెస్ మూమెంట్లో తీసుకునేది అదే. దాన్ని ఎందుకు ఆర్గానిక్గా ఆలోచించలేదు? ఒకళ్ళు ఆలోచించారు. అది ఇప్పుడే కాదు, 2019 నుంచి ఉంది. ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ పెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఆల్మోస్ట్ 70+ స్టోర్స్ కూడా వాళ్ళవి స్ప్రెడ్ అయ్యాయి. ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కొత్త స్టోర్ కూడా లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే మన మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి సిటీస్లో కాదు, స్టార్ట్ అయింది నెల్లూరులో స్టార్ట్ అయింది. అండ్ నేను కూడా నెల్లూరు నుండే కాబట్టి. సుహాస్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఐస్బర్గ్, ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే. దట్స్ క్వైట్ ఏ పెద్ద ఇంట్రడక్షన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా ఫ్లోలో వచ్చేసింది. బట్ ద పాయింట్, ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది బిజినెస్ పరంగా చూసుకుంటే అబ్బాయి ఇది మనం ఎలా మిస్ అయ్యాం అనిపిస్తారు చాలామంది ఆంట్రప్రెనర్స్కి. మామూలుగా కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి కరెక్టే కదా, వై నాట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్? డెజర్ట్ అనేది ఎప్పుడు ఎక్సెప్షనలా? అది ఒక్కటే మనకి శరీరానికి హాని చేసే పర్మిషన్ మనమే ఇస్తున్నామా అన్నది. మీకు ఎలా మొదలైంది ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది? అంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కంటే కూడా ముందు ఐస్ క్రీమ్ అనేది ఎంటైర్ కంట్రీలో అదొక పెద్ద బ్లాక్ మార్క్ లాగా చూపిస్తున్నారు. అంటే ఫ్రోజన్ డెజర్ట్స్ వల్ల కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల కానీ, మల్టిపుల్ రీజన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది దాన్ని హెల్తీ సెగ్మెంట్లోకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తీసుకునే బెవరేజెస్ లాంటి, కూల్ డ్రింక్స్ లాంటి సెగ్మెంట్లో కూడా హెల్త్ డ్రింక్స్ అని ఇట్లాంటి మల్టిపుల్ వచ్చినాయి మార్కెట్లో. సో దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా అదర్ దాన్ మన రెగ్యులర్ ఫుడ్ స్టైల్ నుంచి అది సపరేట్ రిక్వైర్మెంట్. అది మనం కూల్ డౌన్ చేసుకునేదానికి. ఇప్పుడు మీరు ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, మీరు ఇంట్లో ఫ్యామిలీతో కలిపి ఒక సినిమాకి వెళ్ళినా, సండే హైదరాబాద్ లాంటి సిటీలో ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, మీ టూత్ బడ్స్ కంప్లీట్లీ స్వీట్ టూత్ ఉండే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. దాన్ని హెల్తీ చేయకపోతే ఇంక దేనికి? వీ హ్యావ్ వెరీ బిగ్ గ్యాప్. ఇందాక మీరు యూఎస్లో దేర్ ఇస్ అ మల్టిపుల్ పాసిబిలిటీస్ అని అన్నారు. సో అట్లానే చెప్తున్నా, యూఎస్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్లీ 30-35% ఆఫ్ ద పాపులేషన్ కంపేర్ టు ఇండియా. అలాంటి యూఎస్లో 8 ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. అంతే, 8 బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో దెర్ ఈస్ నథింగ్, నాట్ ఈవెన్ వన్.
సో నాట్ టాకింగ్ అబౌట్ కంప్లీట్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ గురించి చెప్తున్నాను. ఇండియాలో మాది ఒక్కటే ఉంది. సో ఇదంతా పక్కన పెడితే నేను బ్రాండ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 11 years అయింది. దాన్ని ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసి కూడా 5.5.5 years అయింది. ఈ 5.5 సంవత్సరంలో దెర్ ఈజ్ నో డైరెక్ట్ కాంపిటీటర్ ఫర్ మీ ఇన్ ఆర్గానిక్ సెగ్మెంట్ ఇన్ ద కంట్రీ. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, కాసుకోండి మీరు నా కాంపిటీషన్ లేరు అంటున్నారు. దట్స్ నాట్ సో ఈజీ. అంటే ఇది ఈరోజు నేను 2019లోనే బ్రాండ్ స్టార్ట్ చేసేసి నేను చేసేసి ఉంటే నాకు కూడా అవ్వదు. 2013 నుంచి బ్రాండ్ రన్ చేస్తున్నాను. ఎస్, వీ స్టార్టెడ్ వెరీ స్మాల్. 3 లక్షల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను. మీరు చాలా పబ్లిక్ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది. 3 లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఒక చిన్న షాప్ స్టార్ట్ చేశాను. మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ లేదు. అవుట్సోర్సింగ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి బ్రాండ్ లాంచ్ చేసాం. 1.5 years మేము అదే ప్రోడక్ట్తో 2వ స్టోర్ కూడా ఓపెన్ చేసాం. అవి ఆ 2 స్టోర్లు సక్సెస్ అయిన తర్వాత మన నెల్లూరులోనే మల్టిపుల్ ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ రావడం స్టార్ట్ అయింది. అసలు ఫ్రాంచైజ్ అంటే నాలెడ్జే లేదు మాకు. అప్పుడు నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రాంచైజ్ మీద. సో దెన్ ఆ ఫ్రాంచైజ్ మోడల్ స్టార్ట్ చేసి విజయవాడలో ఒకటి, బెంగళూరులో ఒకటి స్టోర్ ఇచ్చాం. దాని తర్వాత ఆల్మోస్ట్ 2019 దాకా అట్లా 35 stores బిల్డ్ చేసాం. ఫ్రాంచైజ్ సెగ్మెంట్, కొన్ని మా సొంత స్టోర్స్ అట్లా. సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ నాట్ హ్యాపీ. బిజినెస్ చేస్తున్నాం, ఓకే ఫైన్, బట్ మార్కెట్లో కొన్ని వేల బ్రాండ్స్ ఉన్నాయి. మన సౌత్లో చూసుకున్నా కొన్ని వందలు ఉన్నాయి, ఎంటైర్ కంట్రీ చూసుకుంటే వేలు ఉన్నాయి. మన ఆంధ్ర అండ్ తెలంగాణ చూసుకుంటే కూడా దేర్ ఆర్ మోర్ దాన్ 200 and 150 odd numbers. సో వీ వాంట్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. సో ఎట్లా యూఎస్పీ అనేది మార్కెటింగ్ యూఎస్పీ అవ్వకూడదు, పొజిషనింగ్ యూఎస్పీ కావాలనేది నా మేజర్ అజెండా. ప్రతి ఒక్కరు వాట్ ఈస్ యువర్ యూఎస్పీ అంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ యూఎస్పీ అనేది మార్కెటింగ్ ఆస్పెక్ట్ అయిపోయింది ఇప్పుడున్న పాసిబిలిటీస్లో. దట్ పొజిషనింగ్ యూఎస్పీ అనేది వాల్యూ ఎడిషన్ జరగాలి. సో ఇప్పుడు ఈరోజు ఒక కార్ వేసుకొని, ఒక బైక్ వేసుకొని రోడ్డు మీద వెళ్తూ ఐస్ క్రీమ్ తినాలి, ఏ ఐస్ క్రీమ్ అయినా పర్లేదు అనుకునే సబ్జెక్ట్ దగ్గర నుంచి ఐస్బర్గ్కి వెళ్ళాలనుకునే థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేయగలి. ఇట్స్ నాట్ సో ఈజీ. మనం చిన్నది ఏదో 2 ఏళ్లలో 3 ఏళ్లలో చేయగలుగుతామని కాదు. సింపుల్ మీకు చెప్తాను. దెర్ ఈస్ ఎ బ్రాండ్ కాల్డ్ న్యాచురల్స్ ఫ్రమ్ ముంబై, రైట్? వన్ ఆఫ్ మై కాంపిటీటర్. ఇప్పుడు మీకు ఆ బ్రాండ్ ఎన్నేళ్ల నుంచి తెలుసు? నాకు తెలిసి నాకు కరోనా తర్వాత నుండే నాకు తెలిసింది. మీన్స్ అప్రాక్సిమేట్లీ సమ్ 4 years, 5 years, 7-8 years అంతే ఇంచుమించుగా. బ్రాండ్ మీన్ ఏజ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 40 years నౌ. జస్ట్ 3 months బ్యాక్ 40 years ఈవెంట్ చేశారు వాళ్ళు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ స్ట్రాంగ్ యూ బిల్డ్ ద బిజినెస్ అనేది మేజర్ క్వశ్చన్. అందరు అమ్ముతున్నారు, నేను అమ్ముతున్నాను అనేది కాదు ఇక్కడ. చాలామంది నన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఐస్ క్రీమ్లో ఆర్గానిక్ ఏంటి, ఇది అమ్మేది షుగర్ కదా, అట్లా మల్టిపుల్ దిస్ క్రిటిసిజం. ఇట్స్ ఆల్ అబౌట్ విల్ గివ్ ద గ్రోత్ టు అస్. దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా, సో వాట్ వీఆర్ డూయింగ్, మేమేం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మేము ఎథికల్గా చేస్తున్నావా లేదా అనేది మేజర్ అజెండా. ఆర్గానిక్ అనేది కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే, మీరు హెల్తీ అన్నారు కదా, హెల్తీ కన్నా మార్కెటింగ్ యాక్టివిటీ అయిపోయింది ఇప్పుడు మార్కెట్లో. సో అది కూడా మా భయం. ఇప్పుడు మేము ఇంత ది బెస్ట్ చేస్తుంటే మేము మార్కెటింగ్ ఫ్యాక్టర్ అనుకుంటారేమో మమ్మల్ని అని. సో ఇది నిన్న మొన్న నేను స్టార్ట్ అయినోడిని, నిన్న మొన్న నేను ఏదో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినోడిని కాదు. ది బ్రాండ్ హ్యాస్ స్టార్టెడ్ ఇప్పుడు 11 years బ్యాక్ ఇన్ ద స్మాల్ టౌన్ నెల్లూరు లాంటి చిన్న ఊర్లో 3 లక్షల ఇన్వెస్ట్మెంట్తో తయారు చేసి నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. సో ఇది పక్కన పెడితే కోవిడ్ మూమెంట్లో కూడా వీ హ్యావ్ డన్ గుడ్ బిజినెస్. ఆ మూమెంట్లో కూడా మేము ఏం చేసాం, అసలు ఆ టైంలో అంటే బయట వస్తువులు ఆన్లైన్ ఉంది కదా, అప్పుడే కదా హెవీ పీక్ అయింది ఆన్లైన్. స్విగ్గీ, జొమాటో, జెప్టో లాంచ్ అయింది ఆ మూమెంట్లోనే. ఐస్ క్రీమ్ లాంటివి బయట తినొద్దు అన్న దట్స్ వాట్ ద వే. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు మేము ఇమ్యూనిటీ బూస్టర్ ఒక ఐస్ క్రీమ్ లాంచ్ చేసాం. అప్పుడు ఈ స్పైసెస్, ఈ సోకాల్ సెగ్మెంట్ అన్నీ వాడి, కొన్ని ఆయుర్వేదిక్ 2-3 products వాడి ఇమ్యూనిటీ బూస్టర్ అని ఆల్మోస్ట్ 14 products ఇంక్లూడ్ చేసి మేము ఒక ఐస్ క్రీమ్ తయారు చేస్తాం. అది నోట్లో పెట్టుకుంటే కూడా నోరంతా కారంగా, ఘాటుగా ఇట్లా సంథింగ్ ఉంటుంది. మీకు మౌత్ ఫ్రీ అవుతుంది. మేము దాన్ని షుగర్ ఫ్రీ చేసాం, స్టీవియా వాడాం. షుగర్ ఫ్రీ అనగానే అది ఒక కెమికల్ స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్ వాడేస్తారు. షుగర్ ఫ్రీ సెగ్మెంట్ ఇది అంతే. మేము దాన్ని స్టీవియా వాడతాం. దట్ ఈస్ ఎ ప్లాంట్, మనకి తులసి బేస్డ్ ప్లాంట్. అది తీయగా ఉంటుంది ఆకది. దర్ ఇస్ ఐ మీన్ అది అన్నీ ఇప్పుడు బయట వెస్ట్లో జపాన్ అండ్ ఏషియన్ కంట్రీస్, కొన్ని యూకేలో అయితే దెర్ ఈస్ అన్ వెరీ హ్యూజ్ డిమాండ్ ఫర్ స్టీవియా నౌ. సో ఇప్పుడు ఆ స్టీవియా మేము ఆ టైంలోనే స్టీవియా యూజ్ చేసి, ఇప్పుడు కూడా మా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ స్టీవియా బేస్ చేసుకునే చేస్తాం. సో ఎంత దూరం మేము ఆలోచిస్తున్నామంటే, రేపు మా పైలట్ ప్రాజెక్ట్ ప్రీమియం సెగ్మెంట్ స్టోరు రేపు జూబ్లీ హిల్స్ 36లో ఓపెన్ చేస్తాం, ఇది మన దసరాకి. దానికి ప్రతి ఒక్కళ్ళు గివ్ అవే కింద ఏదో మొక్కలే ఇస్తుంటారు, సంథింగ్. ఎక్కడికి వెళ్ళినా మీరు చూస్తుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు తులసి అని, పూల మొక్కలు సంథింగ్ ఇస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంటికి అక్కడ పెడతారు. 50% ఆఫ్ ద పీపుల్ అక్కడ పెట్టి అక్కడ ఏమైపోతున్నాయో తెలియదు. మేము దానికి స్టీవియా ప్లాంట్లు ఇస్తున్నాం. అంటే దాని గురించి అవేర్నెస్సే లేదు. దాని గురించి కంటెంట్ కూడా ఇస్తాము తర్వాత. విల్ క్రియేట్ ద గుడ్ కంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్. ద పాయింట్ ఏంటంటే, ఇట్స్ అ మౌత్ ఫ్రెషనర్ కూడా.
ఒక చిన్న ఆకు వేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ మీరు చాలామంది లిస్టరిన్ మౌత్ వాష్లని తెగ వాడుతుంటారు కదా, ఒక ఆకు మీరు నోట్లో వేసుకుంటే సరిపోద్ది. ఇట్స్ అ షుగర్ ఫ్రీ అగైన్, ఇట్స్ అ న్యాచురల్ ప్రోడక్ట్. ఆయుర్వేదిక్లో మోర్ దాన్ 700 ప్రోడక్ట్స్ దాంట్లో ఆయుర్వేదిక్ మెడిసిన్లో స్టీవియా వాడతారు. సో ఇవన్నీ అన్టచ్డ్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఎందుకు బయటకు వస్తున్నామంటే వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ R&D. మేము ఎంత ఇన్వెస్ట్ చేసాం, సంపాదించిన డబ్బులన్నీ దాని మీద పెట్టాం. ఐస్ క్రీమ్ మీద ఎంత పెడతారా అంటే దోసపిండి అమ్మి 5,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న కంట్రీ మంది ఐటీ కంపెనీ. సో మీకు రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఎలా ఉండాలి, మన రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేస్తున్నామా లేదా అనేది మా మేజర్ అజెండా. నేను ఐఎమ్ నాట్ ఫర్ మెన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, లేదంటే నేను కూడా టెక్ కంపెనీ ఏదైనా స్టార్ట్ చేస్తుండేవాడిని. బట్ ఐఎమ్ నాట్ దట్ స్కోప్. నేను చేయగలిగిన దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి అని వీ హ్యావ్ స్టార్టెడ్ అన్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఎవెన్చువల్లీ ఒక 11 PhD హోల్డర్ ఇన్ ఫార్మసీ. సో ఆ ఎడ్యుకేషన్ని కలిపి వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాల్సింది మేము చేసాం. ఇప్పుడు మేము షుగర్స్ వాడాం, ఇంగ్రీడియంట్స్ మా అన్నీ చాలా పెద్ద స్టోరీ, ఇంగ్రీడియంట్ స్టోరీ మీద మేము ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మా స్టోర్లో కూడా మేము పెద్ద వాల్ మొత్తం ఇంగ్రీడియంట్ స్టోరీ పెట్టుంటాం. అసలు మేము ఏం వాడతాం, ఎందుకంటే ఇది మార్కెటింగ్ కన్నా కూడా కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఓ దిస్ ఈజ్ అ గుడ్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ అని. కానీ నెల్లూరు లాంటి ఒక ఊర్లో బాబు ఐస్ క్రీమ్స్ని కొట్టిన వాళ్ళు లేరు. 40-50+ ఇయర్స్ నుండి నాకు అవగాహన, మోర్ దెన్ 50 ఇయర్స్ నుండి బాబు ఐస్ క్రీమ్ని కొట్టిన వాళ్ళు లేరు. దరిదాపుల్లోకి వచ్చిన వాళ్ళు కూడా లేరు. 2-3 అక్కడ దాకా వచ్చినా సస్టైన్ అయిన వాళ్ళు లేరు ఎక్కువ రోజులు. బాబు ఐస్ క్రీమ్ బ్రీడ్ చేయగలనని మీకు అనిపించింది? బాబు ఐస్ క్రీమ్ అంటే ఇట్స్ దేర్, అంటే అది నాస్టాలజిక్. బాబు ఐస్ క్రీమ్ అగ్రీ. అంటే ఇప్పుడు నాస్టాలజిక్ అంటే దెర్ ఇస్ అ 2 different మీనింగ్స్ ఫర్ నాస్టాలజియా. మీ ఫాదర్ ఆర్ మదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకున్న ఇన్కమ్ని బేస్ చేసుకొని మీ నాస్టాలజియా మూమెంట్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ ఇఫ్ ఒక కోటీశ్వరులో సంథింగ్ బిగ్ షాట్ పర్సన్, వాళ్ళ నాస్టాలజియా మూమెంట్స్ వేరే ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. నేను ఆ బాబు వేసుకుని నేను వచ్చినోడే, ఆ నియర్ బై ఏరియాలో నేను పెరిగింది కూడా. బట్ ద పాయింట్ ఈజ్ కంట్రీ ఈజ్ బూమింగ్, రిక్వైర్మెంట్స్ ఆర్ చేంజింగ్. ఈరోజు మనం వేసుకున్న బట్టలు 10 ఏళ్ళ కిందట వేసుకున్నామా, ఈరోజు మనం తిరిగిన కారు 20 ఏళ్ళ కిందట మనం చూసామా. ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్. సో మన అవసరాలు మారుతున్నప్పుడు, మన టేస్ట్లు మారుతున్నప్పుడు, మన పరిస్థితులు మారుతున్నప్పుడు, మన స్పెండింగ్ కెపాసిటీ మారుతున్నప్పుడు ది బెస్ట్ కావాలి ఎప్పుడైనా, ఎవరికైనా, మీకనే కాదు నాకనే కాదు, ఎవరికైనా కూడా వాళ్ళ తహతకు తగ్గట్టుగా, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా, వెదర్ ఇట్ ఈస్ అన్ ఫుడ్ ఆర్ నీడ్స్. సో అది బిలీవ్ చేసి నేను చేసాం. సో దెర్ ఈస్ అ సెగ్మెంట్ కాల్డ్ మీడియం, అప్పర్ మీడియం సెగ్మెంట్. నేను ప్రీమియం నిష్ కేటగిరీని టార్గెట్ చేయట్లేదు, అలాగని నేను బిలో ద యావరేజ్ కేటగిరీని టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే నా ప్రైజింగ్ పొజిషన్ ఏం అది, నేను వాడే ఇంగ్రీడియంట్స్కి నేను ఏ ప్రైజ్లో పెట్టగలుగుతాననే పొజిషన్లో నేను పెట్టాను. వీఆర్ టార్గెటింగ్ దట్ సెగ్మెంట్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ అది బాబు అని కాదు, ఇంకొకళ్ళు కానీ XYZ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హైదరాబాద్ లాంటి ఊర్లో కూడా బిలాల్ ఐస్ క్రీమ్స్ అని, ఫేమస్ ఐస్ క్రీమ్స్ అని 100+ 200 ఇయర్స్ నుంచి ఐస్ క్రీమ్స్ సేల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ద సిమిలర్ వే బాస్కిన్ రాబిన్స్ స్టోర్స్ ఉంటాయి, మూవెన్ పిక్ ఉంటాయి, హెగన్ దాస్ ఉంటాయి, అది ఉంటుంది. కరెక్ట్. కానీ ఇప్పుడు ఏ ఆంట్రప్రినర్ వచ్చినా, ఎస్పెషల్లీ ఫుడ్ సెగ్మెంట్లో తీసుకుంటే, ఫుడ్ ఓకే సక్సెస్ అయ్యారు, వాళ్ళ జనాల్లోకి వెళ్ళి ఇదంతా ఒక వైపు బిజినెస్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. కానీ సైమల్టేనియస్గా ఒకటి డార్క్గా నడుస్తుంటుంది, ఎవరు పట్టించుకుని ఏంటి అంటే ఆ ఫుడ్తో పాటు వచ్చే ఆ ప్యాకేజెస్, ప్లాస్టిక్. నీకు ఎంత పార్సల్ సేల్ అవుతున్నాయి అంటే నీ బిజినెస్కి ఓకే, బట్ దాంతోపాటు ప్రొడ్యూస్ అవుతున్న వేస్టేజ్, ఎన్ని ప్యాకెట్లు పోతున్నాయి, ఎంత ప్లాస్టిక్ బయటకు వస్తుంది. మీరు దాని గురించి ఉన్న రెమెడీ? మా స్టోర్స్లో పేపర్ కప్సే వాడాలి, పేపర్ సెగ్మెంట్ వాడాలి, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అని 3 years 4 years 5 years నుంచి వింటున్నాం కదా. నేను 2013లో పేపర్ కప్పులు ఇచ్చాను. ఆ రోజు అందరు తిట్టారు నన్ను, నెల్లూరు లాంటి ఊర్లో అవేర్నెస్ లేదు. ఈ ఐస్ క్రీమ్ షాపులు అంటే గ్లాస్ బౌల్స్, స్టీల్ స్పూన్లో ఉండాలరా, ఎందుకు పెట్టావురా. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రోజు నుంచే నేను పేపర్ ప్యాకేజింగ్ స్టార్ట్ చేశాను. మీరు అన్నారు చూసారా కోవిడ్లో మీకు ఎట్లా పర్మిషన్ వచ్చింది, ఆన్లైన్ ఎట్లా చేశారు అని. నేను నెల్లూరు లాంటి ఊర్లో జస్ట్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అందరు రెస్టారెంట్స్ అందరికంటే బేసిక్ నీడ్స్, అది ఎండాకాలం మనకు ఫస్ట్ కోవిడ్ లాక్డౌన్ వచ్చింది, ఫస్ట్ లాక్డౌన్ మార్చ్ తర్వాత, ఏప్రిల్ మే
ఎండాకాలం అది. ఎండాకాలం. ఎండాకాలం మూమెంట్లో సార్ అప్పుడు బేసిక్ నీడ్స్ లైక్ ఒక 7-8 టాప్ రెస్టారెంట్స్ వరకు పర్మిషన్ ఇస్తాం స్విగ్గీ జొమాటోకి అని అన్నారు. నెల్లూరు లాంటి ఊర్లో నేను వెళ్ళాను. సార్ ఎట్లా ఏంటి ఐస్ క్రీమ్ ఎట్లా ఇస్తాము, ఇది కోల్డ్ ప్రోడక్ట్ కదా ఇది అని అన్నారు. సార్ మా ఆర్గానిక్ ఐస్ క్రీము, మా పేపర్ ప్యాకేజింగ్ నేను 2013 నుంచి చేస్తున్నాను, ప్రోడక్ట్ టేస్టింగ్ ఇచ్చాను, ఇమీడియట్గా సైన్ చేశాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఆల్ అబౌట్ టేస్ట్ చేయకుండా చూడకుండా మాట్లాడడం చాలా ఈజీ. ఐస్ క్రీమే కదా అని మనం సింపుల్గా తీసుకుంటాం, దాని వెనక ఎంత కష్టపడ్డాం, ఏం చేసాం, ఎలా క్యూరేట్ చేసాం, ఎలా ఇంత ప్రోడక్ట్ని తీసుకొచ్చాం అనేది మేజర్ అజెండా. తిరుమలలో మా స్టోర్ ఉంది కొండపైన, ఫస్ట్ ప్రైవేట్ బ్రాండ్ హూ గాట్ ద పర్మిషన్ టు సెల్ అవర్ ఐస్ క్రీమ్. ఎట్లా? దట్స్ వాట్ ఎవర్. మేము 26 ల్యాబ్ టెస్ట్లని సర్టిఫికేషన్లు తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసే కానీ అప్రూవల్ రాలేదు. 26 టెస్టులు చేయడానికి నాకు 6 నెలలు పట్టింది వాళ్ళ దగ్గర తిరిగి. అంటే ఒక ప్రతి ల్యాబ్ అన్ని ఊర్లలో ఉండవు కదా, వాళ్ళ అక్రిడేషన్స్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్ టెస్టింగ్ చేయాలి, వాటర్ టెస్టింగ్ చేయాలి, సాయిల్ టెస్టింగ్ చేయాలి, హెల్త్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇన్ ద సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఈ అన్నిటినీ జత చేసి రెడీ చేసి తీసుకెళ్ళి ఇస్తే కానీ అప్రూవల్ రాలేదు. ఫస్ట్ ప్రైవేట్ బ్రాండ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కేలింగ్. ఇది గిల్ట్ ఫ్రీ కేటగిరీ మనం అనే పొజిషన్ మనం చేసుకోవాలనేది కస్టమర్కి కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్ థింగ్, అది విచ్ వీఆర్ బిల్డింగ్ నౌ. సరే, మనం అంతా బిజినెస్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోయాం డైరెక్ట్. అసలు వాట్ ఈజ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్? అసలు అంటే ఏంటి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఏముంటాయి అందులో? మీకు 2 చిన్న పాయింట్స్ చెప్తాం. ఐస్ క్రీమ్ ఆర్ ఫ్రోజన్ డెజర్ట్ మార్కెట్లో తెలిసినంత వరకు ఐస్ క్రీమ్ అయితే క్రీమ్ వాడతారు, ఫ్యాట్ పర్సంటేజ్ కావాలి, మిల్క్ అలాంగ్ విత్ మిల్క్ ఆర్ వాట్ ఎవర్, మిల్క్, క్రీమ్, షుగర్ అండ్ రెగ్యులర్ ప్రోడక్ట్స్ మిగిలిన ఫ్రూట్స్ నట్స్ యాడ్ చేస్తే దిస్ అన్ ఐస్ క్రీమ్. ఆ గ్రేడ్స్, పర్సంటేజెస్, క్వాలిటీస్ని బట్టి ఆ ఐస్ క్రీమ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రోజన్ డెజర్ట్ అయితే మిల్క్ పౌడర్ విత్ వాటర్, వెజిటబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ కెమికల్ ఫ్లేవర్స్ అండ్ స్టెబిలైజర్స్ ఇవి చేస్తే ఫ్రోజన్ డెజర్ట్. మీకు 80% ఆఫ్ ద బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్స్. సో ఐస్ క్రీమ్స్ అనేది ఆ సెగ్మెంట్. ఓ, అందుకేనా అది చల్లగా నీళ్ళగా అయిపోయిన తర్వాత నురుగ్గా వస్తుంది. అవును, మీరు నోట్లో పెట్టుకున్నా కూడా దాహం వేస్తుంది, అంటుకున్నట్టు ఉంటుంది, స్కిన్ నాలుక పైన గమ్మీగా ఉంటుంది, ఇదంతా ఫ్రోజన్ డెజర్ట్. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 scoops ఆఫ్ ఒక 1 scoop ఆఫ్ ఐస్ క్రీమ్ తింటే అప్రాక్సిమేట్లీ 100 grams ఐస్ క్రీమ్ అనుకుంటే మోర్ దెన్ 25 to 30 grams మీకు పామ్ ఆయిల్ ఉంటుంది దాంట్లో. మీరు 25 to 30 grams పామ్ ఆయిల్ తీసుకో ఒకేసారి తిరగలుగుతారు మీరు. దాంట్లో షుగర్ యాడ్ చేసి కలర్ యాడ్ చేస్తే ఐస్ ఫ్రోజన్ డెజర్ట్ ఐస్ క్రీమ్ పేరుతో అమ్ముతారు. చిన్నపిల్లలు అదే కదా, దట్ ఇస్ ద మేజర్ హెల్త్ హజార్డ్ ఇక్కడ మార్కెట్లో. ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్, నాకు 3 రూపాయలు దొరుకుతుంది, 5 రూపాయలకు దొరుకుతుంది, సాఫ్ట్ కోన్ ఇంత పెద్ద కోన్ 20 రూపాయలకి ఇస్తారంటే ఏమున్నాయి దాంట్లో? మీకు వాటర్ బాటిల్ ఎంత అమ్ముతున్నారు? 20-25. మరి మీకు 100 ml వాటర్ ఐస్ క్రీమ్ మీకు 20 రూపాయలకి ఇచ్చేస్తారంటే ఎట్లా నమ్మాలి? వాటర్లో ఏం చేస్తున్నారు? ఏం చేయట్లా, ప్రాసెసింగే కదా, జస్ట్ ప్యూరిఫికేషనే కదా, బాటిలింగ్ చేస్తున్నాడు. 3 రూపాయలు బాటిల్, మరి 20 రూపాయలు దేనికి? మరి ఐస్ క్రీమ్ ఎలా వస్తుంది? సో ఇదంతా పక్కన పెడితే ఇది ఐస్ క్రీము ఫ్రోజన్ డెజర్ట్. మేమేం చేసాం, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అని అంటున్నాం. అంటే ఏమున్నాయి దాంట్లో, ఎందుకు నమ్మాలి మీరు అడిగినట్లు? మేము దేశీ మిల్క్ వాడతాం, దేశీ ఆవుల నుంచి తీసిన మిల్క్, దాంట్లో A2 ప్రోటీన్ ఉంటుంది. అదో పెద్ద డిబేటబుల్ ఫ్యాక్టర్ మళ్ళీ. సరే అది పక్కన పెడితే అది పక్కన పెట్టండి. మేము ఆర్గానిక్ బటర్ వాడతాం, రాజస్థాన్, పంజాబ్ నుంచి తెస్తాం. మిల్క్ నుంచి తీసిన బటర్ అంటే బల్క్ క్వాంటిటీస్ ఇక్కడ చేసేవాళ్ళే లేరు, అంత సోర్స్ లేదు మన సౌత్లో, అంత రిక్వైర్మెంట్స్ లేవు, అంత బల్క్ క్వాంటిటీలో చేసి ఆ ప్రైజింగ్లో మనం వర్కౌట్ చేయలేము. సో అక్కడ అబండెన్స్, సర్ప్లస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ పాపులర్ గా ఉన్న ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో, వాళ్ళు క్రీమ్ వాడతారు, బటర్ కాదు. క్రీమ్ అంటే పాలల్లో తీసేస్తారు, క్రీమ్ తీసేస్తారు, పచ్చి పాలల్లో తీస్తారు. బటర్ అనేది బాయిల్డ్ మిల్క్ లో నుంచి, అది బటర్ మేము చేస్తాం. మేము బటర్ యూస్ చేసి తయారు చేస్తాం. బటర్ తో ఎలాగ పుల్లగా అయిపోదా? లేదు, దట్స్ వాట్. మీరు మిల్క్ లో బటర్ వేస్తే పుల్లగా ఏమవుతుంది, అన్సాల్టెడ్ బటర్ అది. కానీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కదా బటర్ లో కంపేర్ టు క్రీమ్. లేదు, అది బటర్ ఇన్ ద సెన్స్ మీరు మజ్జిగలో చెప్తున్నారు, పులిసిన మజ్జిగలో అని చెప్తున్నారు. మీరు ఫ్రెష్ మిల్క్ లో తీసుకోండి, ఫ్రెష్ బటర్ మిల్క్ లో తీసుకోండి, తీగా ఉంటుంది అన్న. సో బటర్ వాడతాం మేము. మిల్క్ రెగ్యులర్ దేశీ మిల్క్ చెప్పాం, అది లోకల్లో నెల్లూరు లాంటి ఊర్లో చుట్టుపక్కల పల్లెటూరు నుంచే ప్రొక్యూర్ చేస్తాం, నాట్ ఫ్రమ్ డైరీస్. అది కాకుండా మేము షుగర్ అనేదే వాడాం. అసలు రిఫైన్డ్ షుగర్ అనేది కంప్లీట్లీ మేము ఆపోజిట్. అసలు రిఫైన్డ్ షుగర్ ఎందుకు వద్దనుకుంటున్నారు మార్కెట్లో? ఓన్లీ రీజన్ ఇస్ క్యాలరీస్. అండ్ హెల్త్ హజార్డస్ కూడా. అంటే హెల్త్ హజార్డస్ ఇన్ విచ్ వే? క్యాలరీస్, బ్యాడ్ క్యాలరీస్, గుడ్ క్యాలరీస్, దాంట్లో సాటిస్ఫైడ్, అన్సాచురేటెడ్, అట్లా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ని బేస్ అయి ఉంటుంది. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది, మన బాడీస్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే షుగర్ బ్యాడ్ అనేది క్యాలరీ పాయింట్ వాల్యూ మాత్రమే. సో
అది రిఫైన్డ్ షుగర్, ఎందుకంటే అది రిఫైన్ చేసి కలర్ యాడ్ చేసి సెగ్మెంట్ చేసి చేస్తాం. యూజ్ అన్రిఫైన్డ్ షుగర్స్ ఏంటంటే దగా మిస్ట్రీ, పటిక బెల్లం అంటాం. మీరు చాలామంది ఎక్కడైనా విన్నారో లేదో నాకు తెలియదు, డాక్టర్స్ కూడా చెప్తారు చిన్నపిల్లలకి తల్లికి పాలు రాకపోతే డబ్బా పాలు వాడండి, దాంట్లో మీరు షుగర్ వాడకుండా పటిక బెల్లం వాడండి అంటారు. సో దట్ ఈస్ అన్ అన్రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ షుగర్ సెగ్మెంట్. అది కొన్నిట్లో వాడతాం, అంటే యాజ్ పర్ ద ఫ్లేవర్ రిక్వైర్మెంట్. కొన్నిట్లో కోకోనట్ షుగర్ వాడతాం, కొన్నిట్లో పామ్ షుగర్ వాడతాం, కొన్నిట్లో జాగరీ పౌడర్ వాడతాం. సో ఈ అన్రిఫైన్డ్ షుగర్స్ యూస్ చేస్తాం. షుగర్ ఫ్రీకి అయితే స్టీవియా వాడతాం, స్టీవియా ఇందాక మీకు చెప్పినట్లు. సో ఈ అన్రిఫైన్డ్ షుగర్ సెగ్మెంట్ని ఇంగ్రీడియంట్కి యూస్ చేస్తాం మా ఐస్ క్రీమ్కి. అండ్ దాని తర్వాత ఇవి ఎన్ని చేసినా ఫ్రూట్స్ అండ్ నట్స్ కామన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ ఫ్లేవర్స్. ఇవన్నీ చేసిన కన్సిస్టెన్సీ, క్రీమీనెస్, షెల్ఫ్ లైఫ్, దాన్ని స్టెబిలైజింగ్ అండ్ ప్రిజర్వేషన్ అంటాం. అక్కడే మేజర్. ఇవన్నీ నేను ఎన్ని చేయగలిగినా, ఎంత మార్కెటింగ్ చేయగలిగినా, ఫార్మర్స్ దగ్గర నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ చేసినా, ప్రోడక్ట్ కాస్టింగ్ పెంచినా, ఇది ఎక్కడ ఇట్లా చేయాలి, నా ఎడ్యుకేషన్ మళ్ళీ హెల్ప్ అయింది. సో దాంట్లో గోందుగమ్ అని బాదం బంక అంటారు తెలుగులో, బాడీ కూలెంట్ అంటారు. చాలా నార్త్ ఇండియాలో గోందు స్వీట్స్ కూడా చేస్తారు. సో ఆ గోందుగమ్ని గోర్గమ్ అని ఒకటి ఉంది, ఇట్స్ అన్ వెరైటీ ఆఫ్ బీన్, మీకు నార్త్లో ఎక్కువ పండిస్తారు. దట్ ఈస్ గమ్మిష్ టెక్స్చర్ వస్తుంది దాంట్లో ప్రాసెస్ చేస్తే. మేము గోందుగమ్ అండ్ గోరుగమ్ రెండు యూస్ చేసి ప్రిజర్వేటివ్ కింద ఐస్ క్రీమ్కి యూస్ చేస్తాం, విచ్ ఇస్ అ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్. అగైన్ ఆ టెక్నాలజీకి మేము పేటెంట్ అప్లై చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఎవరికి తెలియదా ఇది ఒక అన్టచ్డ్ సబ్జెక్ట్స్, అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు స్విగ్గీ జొమాటో వచ్చేంత వరకు ఫుడ్ డెలివరీ రెస్టారెంట్స్ వాళ్ళు చేయలేదా కదా? సో ఇట్స్ దేర్, బట్ దాన్ని స్టాండర్డైజ్ చేసి స్ట్రాటజికల్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అన్ ఎంటర్ప్రైనర్ స్కిల్. ఇప్పుడు నేను నా తర్వాత ఎవరు చేయరని కాదు, ఐ హావ్ డన్ మై పార్ట్. దట్స్ ద వే. సో అట్లా. సో గోందుగమ్ము అండ్ గోర్గమ్ అది నార్మల్గా ప్రిజర్వేటివ్ షెల్ఫ్ లైఫ్ కోసం నార్మల్ ఐస్ క్రీమ్స్లో ఏం వాడతారు యూజువల్లీ? అది స్టెబిలైజర్స్ వస్తాయి మార్కెట్లో, పౌడర్ ఫార్మాట్లో వస్తాయి. దాంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, స్టెబిలైజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏజెంట్స్ ఉంటాయి, సార్బిటాలు, జైలిటాల్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కెమికల్ ఇంగ్రీడియంట్సే 95%. మనం నార్మల్గా బయట ఐస్ క్రీమ్స్ తింటుంటే మధ్యలో ఐస్ పీసెస్ లాగా కరకరా తగులుతుంది. ఫ్రోజన్ డెజర్ట్ అది. అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను మిల్క్ పౌడర్లో వాటర్ కలుపుతారు. వాటర్ మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్ది? ఐస్ అవుద్ది. నేను అవి కూడా ఏమైనా కైండ్ ఆఫ్ పెస్టిసైడ్ ప్రిజర్వేటివ్స్ అంటే మల్టిపుల్, అంటే మీకు వాటర్ పర్సంటేజ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఐస్ క్రీమ్లో కూడా మిల్క్ వాడినా కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి, కాస్టింగ్ తగ్గడానికి వాటర్ యాడ్ చేసుకుంటే క్రిస్టల్ వస్తుంది. యాజ్ మచ్ సింపుల్ అది అట్లా. సో ఈ అది మీరు మిక్స్ చేసేస్తారు దీంట్లో ఐస్ క్రీమ్ లో. ఆ బంక అది తెలియదా? మైనర్ క్వాంటిటీస్ అంటే వెరీ మచ్ మైనర్. అంటే మీకు ఐస్ క్రీమ్ నేను ఇట్లా మీరు కప్పులో నుంచి తీసారు, మీకు ఆ స్మూతీనెస్ లేకుండా వస్తే మీరు అసలు ఐస్ క్రీమ్ అంటారు దాన్ని? దట్స్ ఇట్. దానికి ఆ గమ్మీ టెక్స్చర్ కావాలి. దానికి బయట వెజిటబుల్ ఫ్యాట్స్లో నుంచి తీసిన గమ్స్, లేదంటే గ్రీన్ ఆల్గే వస్తుంది, వాటిలో నుంచి తీసిన గమ్స్, ఇందాక చెప్పినట్టు సార్బిటాలు, జైలిటాల్ ఇట్లాంటి ప్రోడక్ట్స్, జాంతాన్ గమ్ములు కొన్ని ఉంటాయి. అవి కూడా ఏంటంటే మీకు కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే పాచి. సో అట్లాంటి స్టెబిలైజింగ్ యాక్టివిటీస్. బ్లూ ఆల్గే అని సముద్రంలో చేస్తారు, దాంట్లో నుంచి గమ్స్ వస్తాయి. వాటిల్ని పౌడర్ ఫామ్లో కన్వర్షన్ చేసి స్టెబిలైజర్ అండ్ ప్రిజర్వేటివ్గా వాడేస్తారు దాన్ని, పౌడర్ని. దానికి ఫార్ములేషన్ ఏదో ఉంటుంది, యాజ్ పర్ ఒక్కొక్క ఫార్ములేషన్ వాళ్ళ ఇంగ్రీడియంట్స్ని బట్టి రన్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే స్టెబిలైజర్స్ మార్కెట్లో కేజీ 90 రూపాయల నుంచి 8,000 వరకు ఉంటాయి. సో ఎవరు ఏది వాడతారనే దాన్ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ డిపెండెంట్. సో వీటన్నిటికీ మేము 2019 దాకా అది వాడిన వాళ్ళమే. ఆర్గానిక్ సెగ్మెంట్లోకి వచ్చిన తర్వాత వీ నీడ్ టు కీప్ అండ్ చెక్ పాయింట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అని మేమే సొంత ప్రొసీజర్ రెడీ చేసుకున్నాం. సో 2013లో మీరు ఎస్టాబ్లిష్ చేసి 19 వరకు అంటే మీరు నార్మల్గా అందరితో పాటు మా బ్రాండ్ పేరే ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్. అప్పుడు అంతే దాన్ని ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కింద మార్చాం. మేము ఇనిషియల్గా ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కనుక పెట్టుంటే పేరే వేరేది వర్షన్ ఐస్బర్గ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ సెగ్మెంట్లోనే అటాచ్ అయ్యేటట్లు వర్కౌట్ చేస్తుండే వాళ్ళం, చూడంగానే అర్థమయ్యేటట్లు అట్లా. సో ఇప్పుడు కంప్లీట్లీ ఆర్గానిక్ 2019 ఆర్గానిక్ అని మీరు స్థాపించిన వెంటనే ఏ బిజినెస్ వెంటనే క్లిక్ అవ్వదు కదా. ఆర్గానిక్ ఏంటి, ఐస్ క్రీమ్ ఏంటి అని అనేవాళ్ళు ఉంటారు. అదే చెప్తున్నాను కదా, క్రిటిసిజం అనేది అది బ్లెస్సింగ్ లాగా తీసుకోవాలి. మనం దాన్ని ఎప్పుడైతే బాధపడి ఆలోచించిస్తామో, నేను ఒకటే చెప్తా, నువ్వు నా ప్రోడక్ట్ క్రిటిసైజ్ చేసి నా ప్రోడక్ట్ టేస్ట్ చేసావా, చెయ్యి, తర్వాత మాట్లాడు, వింటా.
ఓకే, క్రిటిసిజం పక్కన Yeah, పెడతాం. fine. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో Yes, yes. ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఏంటి, అవేంటయ్యా నార్మల్ మేము ఆల్రెడీ కొంటున్నాం కదా అన్న వాళ్ళు, అంటే మీ దగ్గర నుంచి ఎవరైతే కొంటున్నారో Yeah. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి? Yeah, 2 పాయింట్లు, టేస్ట్, హెల్త్ 2. Hmm. అది మీరు ఎలా చూడాలి అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. టేస్ట్ ఇన్ ద సెన్స్ మీరు భారతదేశంలో ఎటువంటి ప్రోడక్ట్, ఎటువంటి కంపెనీ, ఏ బ్రాండ్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయ్యి ఇండియాలో అవైలబిలిటీ ఉన్న కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, పేర్లు కూడా నేను చెప్తా. సో ఆ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసి కూడా, కంపేర్ ఇన్ ద సెన్స్ నేను 3 నెలల కింద తిన్నాను ఇప్పుడు తిన్నాను అదే బాగుంది అనడం కాదు. కంపేర్ ఇన్ ద సెన్స్ ఆన్ ఇట్ సేమ్ టేబుల్, సేమ్ ఫ్లేవర్ కంపేర్ చేసి నిజంగా నా ప్రోడక్ట్ వాళ్ళకన్నా బెటర్ అనిపించకపోతే దే కెన్ రైట్ ఎ మెయిల్. ఎందుకంటే ఇది మేము టైర్ 1 సిటీలో ఈ రోజు ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి మార్కెట్ పొజిషనింగ్ చేసి మార్కెటింగ్తో ఏ ప్రోడక్ట్ మీద కంట్రోల్ లేకుండా వచ్చిన వాళ్ళం కాదు. 3 లక్షల రూపాయలతో పెట్టి అసలు మిషన్లు కొనడానికి డబ్బులు లేకుండా ప్రతిదీ ఇటుకరాయి పేర్చుకుంటూ ఈరోజు ఆర్గానిక్ సెగ్మెంట్లో 70 ఫిజికల్ స్టోర్సు, 45 డార్క్ స్టోర్సు, బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్, క్విక్ కామర్సు, ఈట్ ఫిట్ లాంటి ఎంఎన్సీ బ్రాండ్, క్యూర్ ఫుడ్స్ కంపెనీ అది, అండ్ హెచ్ఆర్ఎక్స్ హృతిక్ రోషన్ బ్రాండ్ వాళ్ళ కీటో ఐస్ క్రీమ్ మేమే సప్లై చేస్తాం పాన్ ఇండియా. ఇన్ని చేసిన తర్వాత కూడా పాన్ ఇండియా హెచ్ఆర్ఎక్స్ మేమే ఇస్తాం. అది ఇందాక అది పాయింట్ ఏంటంటే అది కీటో ఐస్ క్రీమ్, దే ఓన్లీ సర్వ్ కీటో ఫుడ్స్, సలాడ్స్ కానీ మెయిన్ కోర్స్ కానీ జిమ్ ఫ్రీక్స్, ఫిట్నెస్ ఫ్రీక్స్ కోసంగా తయారు చేసిన బ్రాండ్. హృతిక్ రోషన్ హీ హిమ్సెల్ఫ్ హస్ స్టార్టెడ్ దట్ బ్రాండ్. ఫస్ట్ లేబుల్ లైక్ బట్టల కోసం తయారు చేశారు, దాని తర్వాత ఫుడ్లోకి కూడా తీసుకొని వచ్చారు. దాంట్లో వాళ్ళు ఐస్ క్రీమ్ అన్ని ప్రోడక్ట్స్తో పాటు డెజర్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కేటగిరీ. దాంట్లో ఐస్ క్రీమ్ లాంచ్ చేయాలి, బట్ కీటో ఐస్ క్రీమ్ చేసేవాళ్ళు ఎవరైనా మోర్ దాన్ లో కార్బ్ హై ప్రోటీన్. అంటే ఉంటాయి కదా, కార్బ్ అనేది ప్రతి పిండి పదార్థంలో కార్బ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్యాట్స్ వేరు, ప్రోటీన్ వేరు, కార్బ్స్ వేరు, వాట్ ఎవర్. సో అట్లా మీకు ఫ్రూట్స్ వాడతాం కార్బ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రోడక్ట్ ఐస్ క్రీమ్లో నట్స్ వాడతాం, కార్బ్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ గిల్ట్ ఫ్రీ కాన్సెప్ట్ వేరు, ఆర్గానిక్ వేరు, దాని గురించి కూడా నేను చెప్తా. ద పాయింట్ ఏంటంటే దాంట్లో కీటో ఐస్ క్రీమ్ కావాలన్నారు. మోర్ దాన్ 30+ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ప్రోడక్ట్ శాంపిల్స్ తెప్పించారు. నాకున్న క్లోజ్ నెట్వర్కింగ్ ద్వారా మంది కూడా శాంపిల్ పంపించాం, మాది ఓకే అయింది, మేము సప్లై చేస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే నాకు గొప్ప గర్వం అనేది పక్కన పెడితే, హృతిక్ రోషన్కి ముంబై లాంటి ఊర్లో వరల్డ్ వైడ్ అవేర్నెస్ ఉన్న సెలబ్రిటీ నెల్లూరు లాంటి ఊరు నుంచి ఆర్ఎస్ బిజినెస్ విచ్ ఇస్ ఫామ్ నేమ్, నా ఫామ్ నేమ్, నా సుహాస్ అనే పర్సన్ ఆ కీటో ఐస్ క్రీమ్ చేస్తేనే ప్రోడక్ట్ దొరికిందా? దట్ ఈస్ అవర్ ప్రోడక్ట్ విల్. వాళ్ళు కంపేర్ చేయకుండా స్టాండర్డైజేషన్ తీసుకోకుండా తీసుకుంటారా? వీఆర్ సప్లయింగ్ అక్రాస్ ద కంట్రీ. 2 ఫ్లేవర్సే చేస్తాం వాళ్ళకి. వాళ్ళు అడిగేది అయ్యే 2 ఫ్లేవర్స్, మేము 2 ఫ్లేవర్స్ ఇస్తాం. పీనట్ బటర్ ఒకటి, మిక్స్డ్ బెర్రీ అని, ఈ 2 ఇస్తాం. ఫ్రూట్ వర్షన్ ఒకటి, ప్రోటీన్ వర్షన్ ఒకటి కావాలన్నారు, మేము 2 చేసి ఇస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, మా గుడ్ విల్ అది. సో ఇప్పుడు దాని హెల్త్ సెగ్మెంట్లో మాది ఎలా అంటే, ఇందాక మీకు టేస్ట్ అని చెప్పారు, ఎవరితో అయినా కంపేర్ చేయొచ్చు. హెల్త్ సెగ్మెంట్ ఏంటంటే మా ఐస్ క్రీమ్ తింటే మీకు గొంతులో గరగర రాదు. మీరు ఏ ఐస్ క్రీమ్ అని తినండి, ఎక్కడో దగ్గర ఏదో ఒక ఫ్లేవర్లో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు దాహం వేయదు, జలుబు చేయదు. ఇది చాలా పెద్ద డెసిషన్స్ ఇవి. నేను చెప్పాలన్నా కూడా అది కాంట్రవర్సీ, డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది. నేను అంటున్నా టేస్ట్ చేసి చెప్పండి అంటున్నా, ఇది నేను చెప్పడం కాదు. 6-7 years బ్యాక్ నుంచి నెల్లూరులో టైర్ 2 సిటీస్లో మా స్టోర్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్ 72 ఫిజికల్ స్టోర్స్, ఫిజికల్ అండ్ 42-43 డార్క్ స్టోర్స్. డార్క్ స్టోర్స్ అంటే ఓన్లీ స్విగ్గీ జొమాటోలో ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది. అది ఎందుకు చేసామంటే, ఇప్పుడు మేము సౌత్ ఇండియన్ బ్రాండ్ నెల్లూరు లాంటి ఊరు, బెంగళూరు అండ్ హైదరాబాద్లో మేము చేస్తున్నాం అన్నీ. మాకు పాన్ ఇండియా అవైలబిలిటీ కావాలనే ఆశ, కోరిక ఎవరికైనా ఉంటుంది. సో అట్లా మేము ఇప్పుడు ఫిజికల్ స్టోర్స్ ఫ్రాంచైజీస్ వస్తాయి, బయట కంట్రీస్ నుంచి కూడా ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ వస్తాయి. బట్ నాట్ సో ఈజీ ఐస్ క్రీమ్ అలాంటి ప్రోడక్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఇంగ్రీడియంట్స్తో చేసి చేయడం. సో నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు ముంబై లాంటి ఊర్లో ఒక స్టోర్ పెడితే కుదరదు, నాకు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కుదరదు, జరగదు, నాకు రీచ్ కుదరదు, ట్రాన్స్పోర్టేషన్, మల్టిపుల్ ఇష్యూస్. చేస్తే ఒక 10-15 స్టోర్లు పెట్టాలి, ఆ మార్కెటింగ్ రీచ్ అన్ని తీసుకెళ్ళి చేస్తే జరుగుతుంది. సో ఇట్లా చేయలేం కాబట్టి అని డార్క్ మోడల్ స్టోర్స్ థర్డ్ పార్టీతో టైఅప్ అయ్యి మన ఫ్రీజర్స్ పెడతాం, స్టాక్ పెడతాం, కొంత మార్కెటింగ్ బడ్జెట్ పెట్టుకొని ఎంటైర్ ముంబై చేస్తాం, ఎంటైర్ పూణే చేస్తాం, ఎంటైర్ ఎన్సీఆర్ చేస్తాం. సో అట్లా చేసి ఆల్మోస్ట్ ఒక 42-43 డార్క్ మోడల్ స్టోర్స్ చేస్తున్నాం. ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ మార్కెటింగ్ చేసుకుంటే, ఎందుకంటే మాకు పెద్ద బడ్జెట్స్ లేవు, ఇలా చెప్పాను నేను, వేరే బుట్ స్టాప్డ్ మోడల్. సో ఉన్న దాంట్లో చేయాలి, ప్రోడక్ట్ అవైలబిలిటీ మాత్రం ఇవ్వాలి అని అట్లా ప్లాన్ చేస్తూ తీసుకొచ్చాం. ఇప్పుడు 72 ఫిజికల్ స్టోర్స్లో ఫ్రాంచైజ్లన్నీ మీరు సొంతంగా సొంత స్టోర్లోకి 8, 64 ఫ్రాంచైజ్ మోడల్.
నెల్లూరులో ఎన్ని ఉన్నాయి? నెల్లూరులో 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. యా ఏరియాస్? కాపు ఇది సారీ గాంధీ బొమ్మ, మాగుంట లేఅవుట్, హర్నాథపురం. ఓకే. అక్కడ కంపేర్ చేస్తే మిగతా దాంట్లోకి అక్కడ పుట్టిన ఐస్బర్గ్ కాబట్టి మార్కెట్ అక్కడే ఎక్కువ ఉంటుందా? అంటే అట్లనేం కాదు. ఇప్పుడు మీకు వైజాగ్ బీచ్ రోడ్ ఉంది, అక్కడ ఒక స్టోర్ ఉంది. ఈ 3 స్టోర్ల సేల్ అక్కడ వస్తుంది. మాకు గోవాలో బాగాలో ఒక స్టోర్ ఉంది, వైజాగ్ బీచ్ రోడ్ మించి వస్తుంది అక్కడ. వీటన్నిటిని మించి తిరుమల కొండ మీద వస్తుంది. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న హ్యూమిడిటీకి అండ్ అందులో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అంటే జనాలు కూడా రిలాక్స్ అవుతారు, వస్తారు ఈవినింగ్ అట్లా. కానీ ఓకే, ఐస్ క్రీమ్ అనేది ఒక డెజర్ట్ కింద ఆఫ్టర్ ఫుడ్ ఓకే ఫైన్, పక్కన పెడితే ప్రతి ఏరియాకి ఒక ఫుడ్ కల్చర్ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇద్దరు నెల్లూరు నుండి కాబట్టి కొన్ని ఏరియాస్లో బ్రేక్ఫాస్ట్ అనేది అంత కంపల్సరీ కాదు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో లంచ్ అనేది మెయిన్. కొన్ని ఏరియాస్లో స్నాక్స్ అనేది కూడా, అంటే ఈవినింగ్ 5 to 6:30 or 7 లోపల తినేది ఏదైతే ఉందో స్నాక్స్గా కన్సిడర్ చేస్తారు. అది కూడా కంపల్సరీ కాదు కొన్ని చోట్ల. బట్ వేరేస్ నెల్లూరు ఫుడ్ కల్చరే డిఫరెంట్. ఒక్కసారి మీరు చెప్పండి. అంటే నెల్లూరు అనే కాదు, ఆఫ్ కోర్స్ నెల్లూరు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. అంటే నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే నెల్లూరు అనే కాదు, కంప్లీట్ పాన్ ఇండియా తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాలో మీకు పికిల్ అనగానే ఎన్ని రకాలు ఉంటాయి? పచ్చడి అనగానే ఒక 50 రకాలు చేయొచ్చు, వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిపి. మీకు నార్త్ ఇండియా ఆల్మోస్ట్ 15-16 స్టేట్స్ కలిపి మిక్స్డ్ వెజ్ పికిల్ తప్ప వేరే పికిల్ కనపడదు. ఢిల్లీ నుండి మీరు ఎక్కడికి వెళ్ళినా అన్ని మిక్స్ వెజ్ తప్ప ఇంకేం కనిపించదు. అండ్ మీరు లంచ్ అనగానే డిన్నర్ అనగానే ఒక 20 రకాల ఫుడ్ ఉంటుంది మనకి. ఆంధ్రా మీల్స్ అని జస్ట్ గూగుల్లో కొట్టినా వస్తుంది, థాలీ, రైట్? అదే మీరు నార్త్ ఇండియాకి వెళ్తే రోటీ సబ్జీ బస్ ఓకే. అంటే ఇది మనం ఏదో టేస్ట్ల ప్రకారం డిసైడ్ చేసింది కాదు. ఫ్రమ్ పాస్ట్ 300-400 ఇయర్స్ నుంచి లైవ్లీహుడ్, ఫినాన్షియల్ డిసిప్లిన్ని బేస్ చేసుకుని గ్రో అవుతూ వచ్చింది. డబ్బులు ఉండేదాన్ని బట్టి పెరుగుతూ వచ్చింది. మీకు ఆంధ్ర మీల్ ఇంత ఉంటుంది, తమిళనాడు మీల్ అట్లే ఉంటుంది ఇంచుమించుగా, రైస్ ఇంత రావాలి దాంట్లో. కేరళ మీల్లో మీట్ ఎక్కువ ఉంటుంది, 4-5 రకాల మీట్ తింటారు, 1-2 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అది సముద్రం దగ్గరగా ఉన్న ప్లేస్, సిమిలర్ టు గోవా. అట్లానే అక్కడ కూడా అలానే ఉంటుంది. రైస్ ఉంటుంది, రైస్ చాలా తక్కువ ఉంటుంది, ఫిష్ థాలీలు అట్లా ఉంటాయి. సో ఇట్లా టైం బీయింగ్ పాసిబిలిటీస్లో గ్రో అవుతూ వచ్చిన పాసిబిలిటీస్. నెల్లూరు ఊరు కూడా సముద్రం దగ్గర, రిసోర్సెస్ ఎక్కువ, పంట ఎక్కువ. నెల్లూరు ఇన్ ద సెన్స్ తమిళ్లో నెల్లూరు అంటే రైస్, నెల్లు అంటే రైస్, తమిళ్ లాగా. మన చెన్నై పక్కనే కదా, సో రైస్ ఎక్కువ పండుతూ ఉండి అది నెల్లూరు అయింది. సో రిసోర్సెస్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ, ఇన్వెస్టర్స్ ఎక్కువ, వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ. సో ఇట్లా ఏంటంటే ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. నెల్లూరులో అంత అంటే తొందరగా బయటికి రారు అక్కడ అలవాటు పడిన అట్లా. సో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో నెల్లూరు కల్చర్ అంటే మనకి ఉదయాన్నే మార్నింగ్ దోశలు, బోండాలు, మీకు రోడ్డు మీదకి వెళ్తే 100 బండ్లు కనిపిస్తాయి, హోటల్స్ కనిపిస్తాయి, అట్లా ఉంటుంది. మధ్యాహ్నం ఫుడ్ లంచ్ అనేది టోటల్ ఆంధ్ర అట్లే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ టైం ఉంది, ఆ స్నాక్ టైం చాలా లాంగ్ టైం ఉంటుంది నెల్లూరు. 4 నుంచి 8 దాకా ఉంటుంది. 8 నుంచి మళ్ళీ డిన్నర్ అవుతుంది. సో అట్లా 4 నుంచి 7:30-8 వరకు కూడా అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ముంతమాషాలు, మన సైడ్ ముంతమాషాలు, బొరుగులు మిక్చర్, బొరుగులు మిక్చర్, కట్లెట్, షోడాలు, బోండాలు, బజ్జీలు, నెయ్యి కారం దోశలు. అంటే ఇట్స్ అగైన్ ఒక సెగ్మెంట్ అన్నమాట. దాని మీద కేటగిరీ అది. దాని మీద ఓన్లీ 4 to 7:30 బిజినెస్ చేసి క్రోర్స్ బిజినెస్ జరుగుతుంది. అదొక్కటే చేసుకుని ఇంట్లో పడుకునే వాళ్ళు కూడా. అవునవును. అంటే ఇప్పుడు చిన్న ఈ రోడ్ల మీద ముసలోళ్ళు అట్లా చిన్న షాపులు లాంటివి పెట్టుకుంటారు కదా, వాళ్ళకి రూల్స్ పెట్టుకుంటారు. మేము ఉదయమే పెడతాం, మేము ఈవినింగే పెడతాం. అంటే అంత క్వాంటిటీ ఆఫ్ బిజినెస్ వాడికి కంటిని 3 పూట్ల రన్ చేయలేక వాడు 1 పూటకి స్టిక్ ఆన్ అయి ఉంటాడు అట్లా. అండ్ ఇంకొకటి, నెల్లూరులో మేజర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు. నేను పుట్టిన దగ్గర నుంచి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసే వరకు కూడా సినిమాలే. ఇప్పటికి నాకు తెలిసి సినిమాలే. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందంటే ఫుడ్.
ఇప్పటికీ అవే అవును, అంతే అంతే. వాళ్ళకి ఎగ్జిబిషన్లో రేర్గా ఎన్ని ఉంటుంది. వచ్చినా కూడా ఈ రెండు చేంజ్ అవ్వవు. ఎగ్జాక్ట్లీ. నెల్లూరు ఐ మీన్ బ్రీడ్ అటువంటిది. ఎగ్జాక్ట్లీ. కానీ నెల్లూరులో ఏదైనా బిజినెస్ సక్సెస్ అయితే ఫుడ్ రిలేటెడ్ చాలా వరకు సక్సెస్ అయిపోతుంది అంటే, ఎందుకంటే దే నో ఎవ్రీ, అంటే రుచి లేకపోతే తీసి పక్కన అంటే పడేస్తారు. ఐ డిఫర్ విత్ దట్ ఒపీనియన్. అంటే మన ఆంధ్రానంగానే అన్ని ఊర్లు ఫుడ్ ఒకలాగా ఉండవు. యా. ఇప్పుడు మీ గోదావరి స్టైల్ ఒక రకంగా ఉంటుంది, గోదావరిలో చేపల పులుసు ఒక రకంగా చేస్తారు, నెల్లూరు చేపల పులుసు ఒక రకంగా చేస్తారు, రాయలసీమలో ఒకలాగా ఉంటుంది. సో అట్లానే మీకు రాయలసీమ రాగి సంగటి అంటారు, రాయలసీమలో రాగి సంగటి ఒకలాగా ఉంటుంది, నెల్లూరులో ఒకలాగా ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే కస్టమర్ ప్యాలెట్ రిక్వైర్మెంట్. సో నాకు నచ్చింది మీకు నచ్చదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు సాంబార్ అనేది విజయవాడలో వాళ్ళు బెల్లం కలుపుతారు, అవును, అది అందరికీ నచ్చకపోవచ్చు. అదే నెల్లూరులో పెట్టే సాంబారు అందరికీ నచ్చుద్ది, తెలుగు ఫుడ్ ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుద్ది. నచ్చుతుంది. అంటే ఐ మీన్ నాట్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ. అంటే నేను నెల్లూరు వాడినే, బట్ నేను ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాలు హాస్టల్స్లో ఉన్నా నేను. అదేంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎట్లుంటుందంటే, మీకు ఆ విజయవాడ ఉన్నారు కదా బెల్లం మనకి నచ్చదని, మీకు ఆ విజయవాడ అతనికి నెల్లూరులో సాంబార్ కాకపోవచ్చు, ఇంకేదైనా సోకాల్ ప్రోడక్ట్ తీసుకెళ్తే అడిగి నచ్చదు. సో ఇప్పుడు మనకి గోదావరి సైడ్ చేపల పులుసు చేస్తే బెండకాయలు అన్నీ వేస్తారు, మనకి ఎయిరట్లా, మనకి మామిడికాయ వేస్తాం. సో ద పాయింట్ ఏంటంటే వాడికి నచ్చదు ఈ చింతపండు పులుసులో మామిడికాయ వేసుకొని తింటే చేపల పులుసు అని ఎట్లా అంటాడు వాడు అంటాడు. వీళ్ళు ఇది కేవలం ఓన్లీ చేపల పులుసు మీద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. సో ఇట్స్ మల్టిపుల్, అది ప్యాలెట్ డిఫరెన్స్. అది అంటే ప్యాలెట్ డిఫరెన్స్ ఇన్ ద సెన్స్, నువ్వు చిన్నప్పటి నుంచి ఏది తింటున్నావో అదే జెన్యూన్ అనుకుంటావు, అది మైండ్ సెట్. కరెక్ట్ అట్లా. కానీ మీరు స్థాపించినప్పుడు 2013లో బిజినెస్గా స్థాపించారు అంతే, ఎలాబరేట్ చేయాలని, స్కేల్ చేయాలని ఆలోచన నిజంగా లేదండి, ఓపెన్గానే చెప్తున్నాను. దీని నుంచి ఏదో చేయాలి, దీన్ని లైవ్లీహుడ్గా మార్చుకోవాలన్న ఆలోచనతో నేను చేయలే. బట్ నెల్లూరులో ఏ స్కోప్తో స్టార్ట్ చేశారు అంటే, ఎక్కడి వరకు రీచ్ అవ్వగలని అనుకుంటే? అది మంచో చెడో మైనస్ఓ ప్లస్ఓ తెలియదు, కానీ నేను 7th క్లాస్ తర్వాత మొత్తం హాస్టల్లోనే ఉన్నా. బయట ఊర్లు, బయట స్టేట్స్, బయట సిటీస్, బెంగళూరు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, తర్వాత మధ్యలో నేను ఫోటోగ్రఫీ ఏదో డిప్లొమాలో చేశాను సెలవులు అట్లా, అవి కూడా అప్పుడు హైదరాబాద్ వచ్చాను. సో నెల్లూరు అనే, కానీ నేను మొత్తం బయట ఉన్నది, సెలవులకు వచ్చి వెళ్ళడమే. నాకు ఎలా ఉందంటే వీఆర్ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ. అలాగని తక్కువ హై ప్రొఫైల్ కాదు, అలాగని బిలో యావరేజ్ కాదు, వీఆర్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో నాకేంటంటే నెల్లూరులో ఉండాలి, ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేద్దాం, రియల్ ఎస్టేట్ చేద్దామా, లేదా ఇంకేదైనా చేద్దామా, కాంట్రాక్ట్స్ చేద్దామా, లేదా మాది బట్టల షాప్ మాది. వీఆర్ అబౌట్ మనకి సిమిలర్గా మీకు అర్థమవుతుంది చెప్పండి, ఎల్ఎం షోరూమ్ మా షాప్ పేరు. మీకు ఇక్కడ అది మనకి 3-4 బ్రాంచెస్ ఉన్నాయి. అవి అక్కడ 45 years షాప్ అది మాది. క్వైట్ ఫేమస్. సో అట్లేంటంటే ఐ మీన్ మై హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్, మై బ్రదర్ హ్యాస్ టేకెన్ ఓవర్ మై ఫాదర్ బిజినెస్, బట్టల షాప్. సో నేను ఏదో కొత్తగా స్టార్ట్ చేద్దాం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆ సెగ్మెంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఫస్ట్ నుంచి. సో ఏదో స్టార్ట్ చేద్దాం, రెస్టారెంట్స్ పెడదాం, లేదంటే వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం, రియల్ ఎస్టేట్ చేద్దాం, ఇట్లా సంథింగ్. బట్ వేగ్ ఐడియా తప్ప దెర్ ఇస్ నో క్లారిటీ. ఇప్పుడు నేమ్ సేక్ అట్లా సరే లేదు, ఉంటే ఉంది పోతే పోద్దని ఇంట్లో గొడవ పడి ఐస్ క్రీమ్ స్టోర్ స్టార్ట్ చేశాను. బట్ అది బాగా సక్సెస్ అయింది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఫస్ట్ 3 రోజుకే నాకు స్టాక్ అయిపోయింది, తెచ్చిన స్టాక్ ఆ క్యాలిక్యులేషన్స్ లేవు ఇనిషియల్గా. సో 4వ రోజు షాప్ మూసేసాం స్టాక్ అయిపోయిందని. సో అప్పుడు పొజిషనింగ్ ఎట్లా అంటే, అప్పటికున్న కొద్దిపాటి నాలెడ్జ్లో అందరికీ చెప్పాం, ఇది సొంత స్టోరు, సొంత బ్రాండ్ అంటే ఎవరు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు నెల్లూరు లాంటి ఊర్లో. అంటే దాన్ని ఏమంటారు, ఎగ్జాగరేషన్ రాదు. సో అందుకని మేము ఇది ఆస్ట్రేలియా బ్రాండ్, ఇది మేము మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం, నెల్లూరు సొంతూరు కాబట్టి ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం, చిన్న స్టోర్ అని ఓపెన్ చేసాం. చేస్తే 4th డే స్టాక్ అయిపోయింది, షాప్ మూసినాం. మళ్ళీ చెన్నైకి వెళ్ళి స్టాక్ తేవాలి, వెళ్ళి తీసుకొచ్చాం. 5th డే వచ్చి ఓన్లీ ఓపెన్ చేసాం. ఎందుకు షాప్ మూసారు అంటే, F&B కేటగిరీలో సాటర్డేస్ సండేస్ కుదరదు కదా. సో అందుకని ఆస్ట్రేలియా రూల్ అది, ఎవ్రీ మంత్ 3rd Thursday క్లోజ్ చేయాలి. పెద్ద కథలేరు అయితే. అంటే అప్పుడున్న పాసిబిలిటీ, అప్పుడు కొద్దిపాటి నాలెడ్జ్, ఏం చేయాలి, మనం గివ్ అప్ చేయలేము, స్టార్ట్ చేసాం, ఫెయిల్ అవ్వకూడదు. సో ఆ రోజు ఎట్లా చేయాలి అని ఆ అబద్ధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక 1.5 year ప్రతి గురువారం 3rd గురువారం క్లోజ్ చేయాలి.
సెకండ్ స్టోర్ ఓపెన్ చేసేంత వరకు. సెకండ్ స్టోర్ ఓపెన్ చేసాక అర్థమైపోయింది ఇది నెల్లూరుదే ఇది. కనిపెట్టేస్తుంటారు. పాయింట్ ఏంటంటే సింపుల్ టర్మ్స్లో మేము ఈవెంట్స్ అవి చేసేవాళ్ళం క్యాటరింగ్స్ అని నెల్లూరులోని. ఈ పెళ్ళిళ్ళ ఫంక్షన్లో ప్రీమియం ఐస్ క్రీమ్ కింద పోర్ట్రే చేస్తూ వచ్చి అడిగేవాళ్ళు. అప్పుడు ఇనిషియల్ టైమ్స్లో నేను వెళ్ళేవాడిని ఈవెంట్స్కి. అడిగేవాళ్ళు ఏమని, అదే ఈ ఐస్ క్రీమ్ బాగుంది ఎక్కడిది ఇది అని. బెంగళూరు నుంచి వచ్చింది, హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది అని. అందుకు కదా ఎంత టేస్ట్ ఉంది అని. పాపం వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే దేర్ ఆల్ మీన్ మల్టిపుల్ మీడియా ఛానల్స్లో అట్లీట్లో వచ్చినప్పుడు ఎవరు కనపడినా చెప్తుంటారు మా నెల్లూరు అని తెలియదు, మాకు హ్యాపీ, మాకు చాలా గర్వంగా ఉంటుంది ఇన్ని ఊర్లో అమ్ముతున్నారని, మేము తిరుమలలో చూసాము అక్కడ చూసాము అనేది చెప్తా ఉంటారు. యా బట్ అది ఇప్పుడు నేను చాలా సింపుల్గా నవ్వుతూ చెప్పేస్తున్నా. అంత ఈజీ టాస్క్ అయితే కాదు అది. చాలా కష్టపడ్డాం, ఏడ్చుకున్నాం, ఇబ్బందులు పడ్డాం, అవమానాలు ఫేస్ చేసాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. అవమానాలు ఎందుకు? ఇన్ ద సెన్స్ అంటే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ లేవు కదా, మేము పెద్ద కంపెనీలతో పోటీ పడలేము, ఎక్కువ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయలేము, ట్రబుల్స్ ఉంటాయి. మా దగ్గర ఏమి పెద్ద పెద్ద షెఫ్స్ని తీసుకొచ్చి మేము మాస్టర్ల కింద అపాయింట్ చేయలేము. సో వాటిలో మాకు మేమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ అనేవి రెడీ చేసుకుంటూ వచ్చాం. ఈవెన్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ హెడ్ షెఫ్. ఈవెన్ టుడే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కొంతమంది తీసుకొస్తాం ప్రొడక్షన్ మేనేజర్స్ కింద. క్వాంటిటీ బేస్ చేసుకొని మాకు స్కేల్ చేసుకోవాలి కాబట్టి షిఫ్ట్ల కింద రన్ చేస్తూ వస్తున్నాం. కానీ రెసిపీస్ డిసైడ్ చేసేది ఈ రోజుకి నేనే. మీరే షెఫ్, హెడ్ షెఫ్. దట్స్ ద వే. ఇప్పుడు ఇనిషియల్గా ఎట్లా చెప్పాలి అంటే, మేము ఇనిషియల్ టైంలో ట్రయల్స్ చేసినప్పుడు 2016 ఆ మూమెంట్లో ఎంత పనికిమాలిన ఐస్ క్రీమ్ చేసామంటే మేము కూడా తినలేము, అంత దారుణంగా చేసాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత. సో అట్లా బ్రాండ్ కూడా 1 year వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ప్రోడక్ట్ బాగాలేదు, వీళ్ళది చెడిపోయింది, ఏదో చేస్తున్నారు అది ఇది అని. మళ్ళీ రీవ్యాంప్ చేసుకొని బిల్డప్ చేసుకొని ఫ్రాంచైజీస్కి సమాధానాలు చెప్పుకొని ఆర్గానిక్ సెగ్మెంట్లోకి మళ్ళీ పొజిషనింగ్ చేసుకొని, అందుకని ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఇంగ్రీడియంట్ స్టోరీ ఎన్ని ఎందుకు పెద్ద పెద్ద మాటలు నేను చెప్తానంటే, ఇదన్నీ ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ వచ్చాం. ఏదో మార్కెటింగ్తో టకటకా లేబులింగ్ చేసేసుకొని వచ్చేయలేదు. కానీ ఇక్కడ నేను ఏ ఫీల్డ్లో అయినా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చూసింది ఏంటి అంటే, దిస్ 10 year ఆఫ్ స్ట్రగుల్ ఇస్ కంపల్సరీ ఏమో ప్రతి ఫీల్డ్లో అనిపిస్తుంది. మీది చూడండి 10 years కంప్లీట్ అయ్యాకే యాక్చువల్ సక్సెస్ అనేది చూడడం స్టార్ట్ చేసి ఎక్స్పాన్షన్ అనేది. ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా అంతే. నేను 10 years కష్టపడ్డాకే నాకు సక్సెస్ వచ్చింది, ఈ రోజు వచ్చింది కాదు అంటే ఏ కంపెనీ అయినా కూడా అంతే. అంతే. పీయూష్ బన్సల్ మీకు లెన్స్ కార్డ్ ఫౌండర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకప్పుడు ఎక్కడో ఈవెంట్లో, భారత్ మే బిజినెస్ దందా బరనా అయితే 10 साल लगेगा. ఖచ్చితంగా ఒక బిజినెస్ని మనం పొజిషన్ చేయాలంటే ఖచ్చితంగా 10 years పడుతుంది. అంటే 10 years పట్టడం ఇన్ ద సెన్స్ 2 factors దాంట్లో. నెంబర్ 1, కస్టమర్కి మనం మల్టిపుల్ టైమ్స్ కనిపించగా మన బ్రాండ్ రికగ్నైజ్ అవుతుంది. నెంబర్ 1 అది. సో దానికి ఖచ్చితంగా 10 years పడుతుంది. మల్టిపుల్ సిటీస్ కానీ, మల్టిపుల్ పాసిబిలిటీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెంబర్ 2, ఎట్లంటే మన తప్పుల నుంచి మనమే నేర్చుకుంటూ మళ్ళీ రివైవ్ చేసుకుంటూ ఎలా పొజిషన్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు చాలా వాటిలో మీరు చూస్తూనే ఉంటారు, ₹1 కోటి పెట్టి రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు, 2 కోట్లు పెట్టి D2C బ్రాండ్ అంటాడు, సెలబ్రిటీని తీసుకొచ్చి బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటాడు, బ్రాండ్ అంబాసిడర్ అంటారు, పొజిషనింగ్ ఓకే 5 కోట్లు విసిరేసేసి ఉంటారు. ఫండ్లు తెస్తారు, ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్లు తెస్తారు, ఫాదర్ దగ్గర నుంచి తీసుకొస్తారు, లేకపోతే లోన్లు తీసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళు మార్కెటింగ్ మీద, పొజిషనింగ్ మీద, ప్యాకేజింగ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ మీద బెటరు. ఆ బ్రాండ్లు ఎగిరిపోతాయి. ఎంటర్ప్రీనర్స్ అనేది, స్టార్టప్స్ అనేది 2% సక్సెస్ రేట్ ఇండియాలో. ఎందుకు అంటే దట్ ఈస్ అ మేజర్ రీజన్. టెక్ స్టార్టప్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా ఫస్ట్ స్టార్టప్ పోయింది, నేను సెకండ్ స్టార్టప్ ఎందుకు అంటే పోయింది ఇన్ ద సెన్స్ నువ్వు ఓపిక పట్టలేవు. దెర్ ఈజ్ నో రీజన్ అదర్ దాన్ గివ్ అప్. అట్లా ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ అనేది చాలా చీప్ మన మైండ్లో, అది పెద్ద ఫ్యాక్టర్ కాదులే అని మనం అనుకుంటాం. చాలామందికి ఉన్న మైనస్ థాట్ ప్రాసెస్ అది. సో దాని నుంచి మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే, మీకు NIC న్యాచురల్స్ అనే ఒక బ్రాండ్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టాక్ పాడ్కాస్ట్ కాబట్టి జనరల్గా సింపుల్ టర్మ్స్లో మనం మాట్లాడుతున్నాం, నాట్ ఇన్ ఎంటర్ప్రీనర్షిప్ వే. న్యాచురల్స్ అనే ఒక బ్రాండ్ని కాపీ చేసి NIC న్యాచురల్స్ అనే ఒక బ్రాండ్ వచ్చింది. లోగో కూడా ఆల్మోస్ట్ సిమిలర్. ఇనిషియల్ టైమ్స్ అయితే కలర్లు కూడా అయ్యే ఉండేవి. నేను 2-3 times న్యాచురల్స్ అనుకుని దాంట్లో ఆర్డర్ పెట్టాను స్విగ్గీ. మీరు కాదండి, ఇప్పుడు హ్యాపెనింగ్ బ్రాండ్ ఇన్ హైదరాబాద్లో ఆ బ్రాండ్ పేరు చెప్పరు. హ్యాపెనింగ్ బ్రాండ్ ఒక 50-60 స్టోర్లు ఉన్నాయి, వాళ్ళకి 5-6 బ్రాండ్స్ ఉన్నాయి, గ్రూప్ అది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు న్యాచురల్స్ అనుకుని పెట్టి తినేశారు ఇనిషియల్ టైమ్స్లో. వాళ్ళనేది వాళ్ళకే తెలియదు, 40 ఏళ్ళ నుంచి ఐస్ క్రీమ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. సో ద పాయింట్ ఈజ్
న్యాచురల్స్ ఏ ఏ ఏరియాస్లోకి వెళ్ళలేకపోయిందో టైర్ 2 సిటీస్లోకి వీడు వెళ్ళిపోయాడు వాళ్ళకంటే ముందు. అబ్బా. సో అయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ న్యాచురల్స్ ఈజ్ డూయింగ్ అన్ అప్రాక్సిమేట్లీ 700 to 800 crores per year రైట్ నౌ టర్న్ ఓవర్. ఎన్ఐసి న్యాచురల్స్ ఈజ్ డూయింగ్ 1200 crores. జస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోయా చెప్పు చాలు, నేను అక్కడికి వెళ్ళిపోయాడు వీడు. వీడు కాశ్మీర్ రైస్ని అమ్ముతున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ కేర్ఫుల్ పొజిషనింగ్. చాలా అదే అంటున్నా, ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు, పొజిషన్ చేయడం ఒక ఎత్తు. ముందు పొజిషన్ చేయకూడదు ప్రోడక్ట్ లేకుండా. మీరు నమ్మరు, ఆ సోకాల్డ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న బ్రాండ్ ఫౌండర్స్ ఎవర్రా అంటే కోర్ కమిటీ ఆఫ్ కోకోకోలా ఇండియా. సో వాళ్ళకి మార్కెట్ రీచ్ ఎక్కువ, పల్స్ ఎక్కువ, పొజిషనింగ్ ఫ్యాక్టర్ తెలుసు. ఏ టైంలో వాళ్ళు ఫస్ట్ ఇండియాలో కంట్రీలోకి తీసుకొచ్చినప్పుడు మెట్రో సూపర్ మార్కెట్స్ ఉండేవి, మీకు ఐడియా ఉండేది. మెట్రోలో లాంచ్ చేశారు, మెట్రో కోసంగా క్రియేట్ చేసిన బ్రాండ్ అది. సో యాక్సెప్టెన్స్ చూసి డార్క్ మోడల్ స్టార్ట్ చేశారు. ఈ రోజుకి దెర్ ఈస్ నో ఫిజికల్ స్టోర్స్ ఫర్ ఎన్ఐసి, ఓన్లీ డార్క్ మోడల్. ఇప్పటికి చాలా ఆల్మోస్ట్ 50-60 స్టోర్లు పెట్టి తీసేశారు ఫిజికల్ సెగ్మెంట్లో. దే కుడెంట్ సర్వైవ్. వాళ్ళు దే హ్యావ్ ఎక్సెల్డ్ దట్ సెగ్మెంట్ డార్క్ మోడల్లో. ఫిజికల్ స్టోర్స్ ఉండవు ఎవరికి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అదే అంటున్నా నేను ఇప్పుడు, అదే రీజనబుల్ ఇన్ ద సెన్స్ ద పాయింట్ ఎట్లా అంటే, ఇప్పుడు సింపుల్ లాజిక్, మీకు ముంబై పుణే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అక్కడ నుంచి నెల్లూరు దాకా రావాలి, ఏ సిటీస్లో పాస్ అవుతూ రావాలి, అక్కడ ఒక డార్క్ స్టోర్ పెట్టి ఇన్వెస్ట్మెంటే లేదు, చిన్న షాపు, 3 ఫ్రీజర్లు, ఒక కంప్యూటర్, అయిపోయింది. ఓన్లీ డార్క్ అవైలబిలిటీ. రష్మిక మందన బ్రాండ్ అంబాసిడర్ చేసుకున్నది జరిగిపోద్ది. సో ఇప్పుడు నీకు లాజిస్టిక్స్ ఈజీ చేసుకున్నారు, ఏ చిన్న ఊర్లో పెట్టేసుకున్నారు అట్లా. సో ఇట్స్ ఆల్ అబౌట్, కొంతమంది కొన్ని సెట్ అవుతాయి. మేమేం చేసాం, 10 ఏళ్ల నుంచి ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం, ది బెస్ట్ ఇచ్చాం. ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అంటున్నాం గర్వంగా, పేటెంట్ రైట్స్తో పాటు కస్టమర్ ముందేసి మీకు జలుబు చేయదు అంటున్నాం. ఎవరు చెప్పలేని మాట అది. సో ఇప్పుడు మేము వీ స్టార్ట్ టువర్డ్స్ ద మార్కెటింగ్ నౌ. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు దాకా మా దగ్గర డబ్బులు లేవండి, ఓపెన్గా చెప్తున్నాను నేను. వీఆర్ నాట్, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెడతానని కూడా వస్తారు నా దగ్గరికి. చాలా మంది పాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా చాలా మంది వచ్చి ఉంటారు. అంటే నేను ఫ్రాంచైజ్ మోడల్ రన్ చేసినప్పుడు ఒక షాప్కి 25-30 లక్షలు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను 0.5% షేర్ ఇస్తానన్న డబ్బులు నాకు ఇస్తాడు. బట్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము ప్రోడక్ట్ బిల్డ్ చేసాం. సో అంటిల్ వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఎవర్ వీఆర్ పొజిషనింగ్, అది ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వాళ్ళకి సమాధానాలు చెప్పి అందరికీ ఉండేది 24 గంటలే. కానీ ఫ్రాంచైజీలు అనేది రిస్కీ కదా, అక్కడ ఏ తప్పు జరిగినా మీరు ఎక్కడో ఉంటారు. ఖచ్చితంగా 100% ఐ అగ్రీ. సో అందుకని ఇప్పుడు కొత్త సెగ్మెంట్ లాంచ్ చేస్తున్నాం, ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని. ఇప్పుడు మన రోడ్ నెంబర్ 36లో రేపు దసరాకు ఓపెన్ అయ్యే స్టోర్ కూడా అదే, ఫస్ట్ స్టోర్ అదే, పైలట్ ప్రాజెక్ట్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. ఇది ప్రీమియం సెగ్మెంట్, అంటే ఐస్ క్రీమ్ ఒకటే. బట్ మా ఎగ్జిస్టింగ్ స్టోర్స్ 11 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చిన స్టోర్స్, కోల్డ్ స్టోన్ సండేస్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మా దగ్గర. సో వాటిలో డైరీ మిల్క్లని, ఫెర్రర్ రోచర్స్ అని అన్ని ఐస్ క్రీమ్స్తో మిక్సప్ చేసి సండేస్ చేసిస్తాం. సో ఇప్పుడు మా ఐస్ క్రీమ్ ఏమో ఆర్గానిక్, ఏమో నార్మల్ కంపెనీ ప్రోడక్ట్స్. మా ప్రోడక్ట్ని మేమే డైల్యూట్ చేసాం. సో రీజనింగ్ ఏంటంటే, మేము ఇనిషియల్గా నార్మల్ ఐస్ క్రీమ్ బ్రాండ్, అప్పుడు చేసిన రెసిపీస్ని ఐస్ క్రీమ్ మాత్రం మారుస్తూ చేస్తూ వచ్చాం, అప్గ్రేడేషన్స్ అట్లా. ఎందుకంటే మీరు అన్నట్లు ఫ్రాంచైజీస్ని మేము సమాధానం చెప్పలేం, ప్రతి ఒక్కరిని బలవంతంగా ఒప్పించలేం, ఒక్కొక్కరికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు నెల్లూరులో బాబు అన్నట్లు ఇప్పుడు ఇప్పుడు భీమవరంలో మేము స్టోర్ ఓపెన్ చేసి 7 ఏళ్ళు అయింది. కేఎఫ్సీ పక్కనే ఉంటుంది. కేఎఫ్సీ కంటే మాకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, గర్వం కాదు, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ ఓనర్ ఎంత ఇదంటే, సార్ రాజమండ్రి స్టాక్ వచ్చినప్పుడు మీకు పంపిస్తాను సార్, మీకు మినిమం ఆర్డర్ ఎంత చెప్పండి సార్, నేను ఇస్తాను, నాకు పంపించండి ముందు, నేను బిజినెస్ వదులుకోలేను అంటాడు. సో ద డిపెండ్స్, ఫ్రాంచైజీ టు ఫ్రాంచైజీ. అందరు స్టోర్లో ఒకలాగా ఉంటారు, అట్లా ఉండవు, ఆకలి ఉండాలి. సో ఆ సెగ్మెంట్లో ఈ చాక్లెట్స్తో ఐస్ క్రీమ్స్ అన్ని మిక్స్ చేసి మేమే డైల్యూట్ చేసి చేయడం మాకే సాటిస్ఫాక్షన్ లేక, దీన్ని పొజిషన్ చేయాలి, ఫ్రాంచైజీస్కి మేము ఒప్పించలేము ఇప్పుడని ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే సెగ్మెంట్తో ప్రీమియం ఇంటీరియర్స్, పొజిషనింగ్ ఓన్లీ టైర్ 1 సిటీస్కి సెట్ అయ్యేటట్లు. ఇప్పుడు మెన్యూ కోల్డ్ స్టోన్లు ఇవన్నీ ఏమి ఉండవు, అన్ని ఆర్గానిక్ టాపింగ్స్, ఆర్గానిక్ ఐస్ క్రీమ్సే ఉంటాయి. మీకు ఒక 30 రకాల ఐస్ క్రీమ్స్, ఒక 50 రకాల టాపింగ్స్, మీకు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సండే. ఏది కావాలంటే అన్ని మీకు ఏది కావాలంటే 2-3 ఫ్లేవర్లు కావాలంటే 2-3 ఫ్లేవర్లు, ఒక ఫ్లేవర్ టాపింగ్స్ 50 రకాల్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని ₹1 per gram. దెర్ ఈస్ నో మెన్యూ. సో ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 200 ఐటమ్స్ పెట్టి ఒక పెద్ద ఆల్బమ్ లాంటి మెన్యూ ఇచ్చినా కస్టమర్ రిక్వైర్డ్ సంథింగ్ ఎల్స్, ఇంకేదో కొత్తది కావాలి, దాంట్లో అదే దీంట్లో ఇదే అంట. సో లెట్స్ గివ్ ఇట్ ఆప్షన్ టు దెమ్ ఓన్లీ. ఇది వాళ్ళే క్రియేట్ చేసుకోండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది.
సో ఇదొక సెగ్మెంట్. ఫ్యామిలీ ప్యాక్స్ మా దగ్గర ఉన్నాయి, అవి. ఆర్గానిక్ చాక్లెట్స్ లాంచ్ చేస్తున్నాం. మీకు మార్కెట్లో డార్క్ చాక్లెట్ సెగ్మెంట్ చాలా ఉంది. సో డార్క్ చాక్లెట్ అనగా నార్మల్ చాక్లెట్ అనగానే మీకు పెద్ద మార్కెట్ డార్క్ చాక్లెట్ మార్కెట్ అనేది 35% దాంట్లో డార్క్ అని అనుకుంటే దాంట్లో మిగిలిన 40%, 60% ఏమవ్వాలి? షుగర్. దానికి మేము రీప్లేస్ చేస్తూ ఈ కాందసారి షుగర్ అని, బ్రౌన్ షుగర్ అని, జాగరీ పౌడర్ అని, స్వీట్నింగ్ ఏజెంట్స్ ఇవి వాడి ఆల్టర్నేట్ షుగర్స్, షుగర్ ఫ్రీ స్టీవియా పౌడర్ కూడా వాడి ఈ సెగ్మెంట్ డార్క్ చాక్లెట్ సెగ్మెంట్ కూడా మేము ఈ స్టోర్లో లాంచ్ చేస్తాం. ఓకే. సో ఇవి కాకుండా మేము అంటే ఈ 2019 నుంచి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ మేము తెచ్చుకొని వాడుతున్నాం మార్కెట్లో, బయట ఫార్మర్స్ దగ్గర నుంచి. జాగరీ, స్టీవియా ఇవన్నీ కూడా, ఇది బ్రౌన్ షుగర్ కానీ అండ్ కోకోనట్ షుగర్, పామ్ షుగర్, హనీ, ఇటువంటి ప్రోడక్ట్స్ అన్ని, బటర్ వాడుతున్నాం. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వై డోంట్ వీ క్రియేట్ ఎనీ బ్రాండ్ అని చెప్పి మాకు ఎప్పుడో ఒక ఆలోచన వచ్చింది. మరి దాన్ని మేము మేజర్ బిజినెస్గా కన్సిడర్ చేయాల. జస్ట్ ప్యాకేజింగ్ రెడీ చేసి ఆన్లైన్ వెబ్సైట్ చేసాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో పెట్టాం. మార్కెటింగ్ పెట్టాం, ఇన్ఫ్లుయెన్సింగ్ చేయం, ఏం చేయం దానికి. అంటే దట్ ఈస్ నాట్ అవర్ మేజర్ బిజినెస్. జస్ట్ ఏదో మాకు అన్ని ప్రోడక్ట్స్ మేము బల్క్లో హెవీ టన్నుల కొద్ది కొంటున్నాం, దాన్ని ప్యాకేజింగ్ చేసి పెడితే పోతే లేదన్నట్టుగా వదిలేసాం. సో దాన్ని మేము పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలే. ఆర్డర్ రోజుకి ఒక 40-50 ఆర్డర్లు వస్తాయి, జస్ట్ షిప్మెంట్ పంపిస్తాం, జరిగిపోతుంది. నౌ వీఆర్ పొజిషనింగ్ ఇన్ ది స్టోర్. ఈ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్లో ఈ ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే 2 రీజన్లు. టు బీ ఫ్రాంక్, బిజినెస్ కొంత రెవెన్యూ ఎక్స్ట్రా జనరేట్ చేయొచ్చు. నెంబర్ 2, కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ముందు. ఇదే వాడేది ఐస్ క్రీమ్లోనే. we want to position in that way. వాళ్ళు టేస్ట్, దానికి కూడా ఈ టేస్టింగ్ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క డబ్బా ఒక 50 బాటిల్స్ ఉంటే ఒక బాటిల్ మూత ఓపెన్ చేసి పెట్టేస్తాం, టేస్ట్ చేయొచ్చు. కోకోనట్ షుగర్, పామ్ షుగర్ టేస్ట్ చేసి స్మెల్ చూసి బాగుంది అనుకుంటే మీరు ప్రోడక్ట్ కొనుక్కోండి. ఎందుకంటే ఆర్గానిక్ అనేది మార్కెటింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది మార్కెట్లో ఇప్పుడు. ప్యాకేజింగ్ చేస్తాం, ఫామ్స్లో వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ రియాలిటీని మిస్ చేస్తున్నాం. సో అందుకనే మీకు ఓపెన్ చేసుకొని టేస్ట్ చూడండి, స్మెల్ చూడండి, నచ్చితే తీసుకోండి. అట్లా అమేజింగ్, క్వైట్ ఎ జర్నీ. అసలు ప్రతిదీ రిస్కే, కానీ రిస్క్ ఒక్కొక్కటి అధిగమిస్తున్నప్పుడు వచ్చే ఆనందం కూడా డిఫరెంట్ కదా. అంటే ఇది వెరీ నాట్ ఈజీ టాస్క్ ఫర్ షూర్. చాలా యూనిక్ గా ఉండడమే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టాస్క్ కదా. ఎగ్జాక్ట్లీ. సో యూ కుడ్ బీట్ దట్. దట్స్ అమేజింగ్. మేబీ మీరు అన్నట్టు ఫ్యామిలీలో బిజినెస్ అనేది రన్ అయింది కాబట్టి మేబీ మీకు తెలుసమో ఏ కార్డ్ని కరెక్ట్గా హిట్ చేయాలి. అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ వైల్ అనమాట. 10 సార్లు ట్రై చేసిన తర్వాత 11 కరెక్ట్గా చేస్తాం. అంటే బేసిక్ మేము బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఆ బేసిక్ గైడ్ లైన్స్ అయితే 100% ఉపయోగపడ్డాయి. మనం షార్క్ ట్యాంక్ సీజన్ 3కి వెళ్ళాం. సీజన్ 3కి వెళ్ళాము. ఆల్మోస్ట్ అది పెద్ద 6 months జర్నీ. ఆ షూట్ కంప్లీట్ అయింది. నేను షూట్కి వచ్చి ఆవుని తీసుకెళ్లాలని వెళ్ళాను నేను. అంటే ఆర్గానిక్, అంటే ఆ లైమ్ లైట్ క్రియేట్ చేద్దాం, ఏంటి బ్రాండ్ అని అనుకుంటారని. నేను అక్కడ వెళ్ళక ముందే, అంటే ముందు వర్చువల్ రౌండ్, వీడియో రౌండ్, అక్కడ ఆడిషన్ అన్ని కంప్లీట్ అయినాయి. 5 months జర్నీలో అయిపోయి స్టూడియో రౌండ్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. రండి, సోకాల్ డేట్స్, మన డేట్స్ ఫిక్స్ చేసుకొని. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు పిచ్ డెక్ అంతా రెడీ చేసుకొని, హిందీలో మనకు వచ్చి రాని హిందీలో అంతా ప్లాన్ చేసుకొని, బయాట్ చేసుకొని, ఆవును తీసుకొని, అక్కడ లోకల్లో ముంబైలో తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆవు కావాలని ఒకటి ప్లాన్ చేసుకొని, అది తెల్లగా ఉండాలి, ఆవు చూడడానికి అందగిచ్చాలని ఇవన్నీ ప్లాన్ చేసుకుని నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ మార్చి, మీకు బాహుబలి డ్రెస్ ఇస్తాం, మీ హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉన్నారు అని చెప్పి కొత్త థీమ్ ఇచ్చారు. సరే వాళ్ళు ఇస్తే మనకెందుకు కాన్ఫిడెన్స్ అని చెప్పి హ్యాపీ అని చెప్పి ఓకే అన్నాం. యావన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళ థీమ్తోనే వెళ్ళాం. టార్గెట్ ఏంటంటే వాళ్ళు మీరు, నేను అసలైన బాహుబలి కాదని నాకు తెలుసు, అట్లానే మీరు మార్కెట్లో తినే ఐస్ క్రీములు కూడా అసలైనవి కాదు అని వాళ్ళు థీమ్ ఇచ్చారు. ఇది ఇంకా బాగుంది కదా అని ఓకే అన్నాం. దట్టు వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మనకి ఇంకా పెద్ద ఇది రాదు. కాస్ట్యూములు కూడా వాళ్ళే ఇచ్చారు, డ్రెస్సులన్నీ వాళ్ళే ఇచ్చారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, పంపిస్తాను. ఇచ్చారు. లాస్ట్ మూమెంట్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. 3 months తర్వాత ఎయిరింగ్ ఎపిసోడ్ టైం అయింది. ఆ సీజన్ మొత్తానికి నాకు ముందే ఇన్ఫార్మ్ చేశారు షూటింగ్ అప్పుడే, ఇది షో స్టాపరు, లాస్ట్ ఎపిసోడ్లో వేస్తాము అని, హైప్ క్రియేట్ అవుతుంది అని. సో ప్రోడక్ట్ కూడా బాగుంది, వాళ్ళు టేస్ట్ చేశారు. నేనేం చేశాను, ఆ ట్యాంక్లో కూడా అక్కడ ఆ షార్కులు కూర్చో ఉంటారు కదా, ద పాయింట్ ఏంటంటే ఒకే ఫ్లేవరు కంపారిజన్ ఇచ్చాం. ఇందాక నేను అన్నాను చూడండి, ఏ బ్రాండ్తో అయినా కంపేర్ చేయండి అని. సో దాన్ని కూడా మనకి ఇండియా వైడ్ మార్కెటింగ్ వస్తుంది అన్నట్లుగా పొజిషన్ చేసాం. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ మ్యాంగో ఐస్ క్రీమ్ 5 brands తీసుకెళ్ళి ఇచ్చాం. హ్యావ్ మోర్, ఎన్ఐసి న్యాచురల్స్, బాస్కిన్ రాబిన్స్, ఐస్బర్గ్. ఒకటి కప్పులన్నిటికీ అన్ని తెల్ల కప్పులు పెట్టి దాని కింద ఆ బ్రాండ్ లోగో అతికిచ్చాం. కప్పు కింద ప్రోడక్ట్స్లో అందరికి డిస్ప్లే ఇచ్చాం. వాళ్ళందరికి 5 షార్కులకి ఇచ్చాం.
6 షార్కులకి. వాళ్ళు టేస్ట్ చేసి ఏది బాగుంది మీరే ఫైనల్ చేయండి అన్నాం. వాళ్ళు అంటే చెప్పలేదు కానీ బట్ చూసుకొని మీదే బాగుంది అన్నారు. దాని తర్వాత మిగిలిన ప్రోడక్ట్స్ కూడా టేస్టింగ్ ఇచ్చాం. కంపారిజన్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మిగిలిన ప్రోడక్ట్స్ అన్ని కూడా టేస్టింగ్ ఇచ్చాం. అన్ని చూసుకొని మంది బాగుంది అన్నారు. వాల్యుయేషన్ డిబేట్లు కొద్దిగా జరిగినాయి, మనం వెళ్ళి హై వాల్యుయేషన్ చెప్పామని. సో అట్లా సంథింగ్ జరిగింది. నేను ఫండ్ కోసం వెళ్ళలేదు. ఫండ్ కావాలంటే మనకు ఆంధ్రాలో 100 మంది ఉన్నారు మన కాంటాక్ట్స్లో కూడా. బట్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ వే. సో బయట వచ్చేసాం. సో ఎయిర్ అయిపోద్ది అన్నారు, వాళ్ళు చెప్పారు, జరిగింది. మెయిల్ కన్ఫర్మేషన్, వాట్సాప్ కన్ఫర్మేషన్, కాల్ కన్ఫర్మేషన్, డేట్ అన్నీ ఇచ్చేసారు. రేపు ఈవినింగ్ ఎయిర్ అవ్వాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసి మీ ఎపిసోడ్ ఎయిర్ అవ్వట్లేదు డ్యూ టు సమ్ ఇంటర్నల్ రీజన్స్ అన్నారు. నా దగ్గర 1.5 కోటి స్టాక్ ఉంది. ఈ షార్క్ ట్యాంక్ కోసం రెడీ చేసి పెట్టాను నేను. అంటే అయిపోతుంది, టకటకా పంపించేయాలి, అందరికీ బిజినెస్ చేయాలి, వాల్యూమ్ చేయాలి అని. దాని తర్వాత నేను అదే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తెలియదు, మనకేం చెప్పలే, ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత నేను ఎన్ని మెయిల్స్ రాశాను, కాల్స్ చేశాను వాళ్ళ టీం మొత్తానికి. మరి 1.5 కోటి స్టాక్ చాలా కష్టపడి డైల్యూట్ చేసాము. అదో పెద్ద గేమ్ మళ్ళీ. సో మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఒక వీడియో చేశాను తర్వాత, ఇట్లా సోకాల్ జరిగింది, ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే, అది ఇది అని. సో దానికి మన శోభు యార్లగడ్డ గారు, బాహుబలి ప్రొడ్యూసర్, ఎక్కడో అతనికి ఎవరికో చూపిస్తే అతను కూడా రీట్వీట్ చేశారు, ఐ వాంట్ టు సపోర్ట్ సుహాస్, షార్క్ ట్యాంక్ని ట్యాగ్ చేసి ప్లీజ్ ఎయిర్ ఈస్ ఎపిసోడ్ అని. కానీ అప్పటికి సీజన్ అయిపోయింది, లాస్ట్ ఎపిసోడ్ అన్నారు కదా, సీజన్ అయిపోయింది అప్పటికి. బట్ అన్సీన్ పిక్చర్స్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ నెక్స్ట్ సీజన్ ముందు. అన్సీన్ పిక్చర్స్ అని ఒక 7-8 వేస్తారు నెక్స్ట్ సీజన్ ముందు, వాటిలో వేస్తే బాగుంటుందని ఆలోచన. చేసిన కష్టం అంటే 6 నెలలు కష్టం, అది ఈజీ కాదు. అంటే 150,000 అప్లికేషన్లో నుంచి 7,000 అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్ ఇనిషియల్ దీంట్లో. 7,000 అప్లికేషన్స్ నుంచి వర్చువల్ రౌండ్ అని 800 మందికి ఏమో చేస్తారు. 800 మందిలో నుంచి ఆడిషన్ రౌండ్ 350 మందికి చేశారు. అవి 3 సిటీల్లో చేశారు, బెంగళూరు, సౌత్లో బెంగళూరు, ముంబై అండ్ ఢిల్లీ. వాటిల్లో కూడా వెళ్ళాం. అక్కడి నుంచి 170 మందిని షార్ట్ లిస్ట్ చేసి స్టూడియో రౌండ్కి పిలుస్తారు. 170 మందిలో 150 ఎయిర్ అవుతాయి, అంటే 20 పక్కకి పోతాయి. సో ఇప్పుడు అట్లీస్ట్ నన్ను టెలికాస్ట్ చేయలేదన్నా నో ప్రాబ్లం, దిట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంటా. ఈ 4-5 రౌండ్స్లో లాస్ట్ షూటింగ్ అయిన తర్వాత నేను ఇరవకపోయినా పర్లా, మెయిల్ కన్ఫర్మేషన్, వాట్సాప్ కన్ఫర్మేషన్, కాల్ కన్ఫర్మేషన్ కొన్ని గంటల్లో వస్తుంది అన్నప్పుడు ఇంకొకటి నన్ను మళ్ళీ సపరేట్గా ఒకసారి టికెట్ ఇచ్చి పిలిపించారు. ఏది వాళ్ళే టికెట్ 2 and 4 ఫ్లైట్ టికెట్ ఇచ్చి కార్ అరేంజ్ చేసి పిలిపించారు. దేనికి? వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళ స్పాన్సరరు, వాళ్ళకి ఈ పిక్చర్స్ చేత బైట్స్ ఇప్పించాలి అని చెప్పి ఐసిఐసిఐ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫోన్ యాప్ వాడుతూ మీరు ఐసిఐసిఐ వాడండి, నేను ఒక బయట కూడా ఇచ్చాం మనం, దానికోసం పిలిపించారు మళ్ళీ. సో అవన్నీ చూసినా మన కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా మనం ఎయిర్ అవుతున్నాం అనే అనుకుంటాం. సో కన్ఫర్మేషన్స్ ఎన్ని వచ్చినాయి జస్ట్ ముందు రోజు, ఇంకా అప్పుడు నవ్వు రావట్లే, ఏడుపు రావట్లా. సో అంటే ఈ సెట్ బ్యాక్స్ అని తట్టుకోవడం కష్టమే. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతున్నాం అంతే, ఇంకొకసారిగా తలనరికేసినట్లు. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఈ కన్ఫర్మేషన్, మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మా టీం ఒక 2 మనుషులను పెట్టి వికీపీడియాలో ఏరైన ఎపిసోడ్స్ మొత్తం కంటెంట్ ఉంటుంది, బ్రాండ్ పేరు, వాళ్ళ వెబ్సైటు, వాళ్ళ ఫౌండర్ పేరు, ఏ ఊరు, రీజనల్ అంతా వికీపీడియాలో కంటెంట్ క్రియేట్ చేసి ఉంటారు. నేను ఒక టీంని పెట్టి, అరే మీరు 3 సీజన్స్ని ఓ పేజీలో ఓపెన్ చేసుకొని కూర్చొని ప్రతి బ్రాండ్ పేజ్కి, ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంది, వాళ్ళ స్టార్ట్అప్ ఎక్కడ స్టార్ట్ చేశారు డేటా తీయండి. ఆంధ్రా నుంచి ఎన్ని ఉన్నాయి చూడండి. ఫ్యాక్ట్ ఏంటంటే 3 సీజన్స్లో నుంచి ఆంధ్రా నుంచి ఒక్క స్టార్టప్ లేదు. 400 స్టార్టప్స్లో నుంచి ఆంధ్రా నుంచి ఒక్క స్టార్టప్ లేదు. హైదరాబాద్ నుంచి ఒక 7-8 ఉన్నాయి, ఆంధ్రా నుంచి లేదు. ఇంకా ఆనందం అనమాట, ఆంధ్రా నుంచి ఫస్ట్ స్టార్టప్ మనమే అని. ఇక నెక్స్ట్ మళ్ళీ టెలికాస్ట్ చేయడం ఇంకా లేదా, అసలు ఇన్ఫార్మ్ మనకు టచ్లో కూడా ఉంటారు, ఎయిరైన వాళ్ళకి కూడా టచ్లో ఉంటారు, షార్కులు కూడా సమాధానం చెప్పరు. ఇంకా ఒకళ్ళకి గట్టిగా చెప్పాలంటే నాదైనా పర్ల నాది ఫండ్ రాలేదు, ఎయిర్ అవ్వలేదు, ఫండ్ వచ్చిన వాళ్ళు కూడా ఒక ఎయిర్ చేయాలి ఒకళ్ళది. అబ్బో అది ఇంకో దారుణం అది. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు, మీ టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జూబ్లీ హిల్స్ స్టోర్, ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. 12th కదా, October 12th ఓపెన్ అవుతుంది. మీరు కూడా అందరూ వెళ్ళి విజిట్ చేయండి. స్టివియా ప్లాన్ కూడా ఇస్తున్నారంట ఫర్ గోయింగ్ అండ్ విజిటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.